ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విగ్రహములకు అర్పించిన వాటిని తినుట విషయం అనే విషయం గురించి కూలంకషంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, దీని గురించి వివరణ మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ఎక్కువగా దీని గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో ఇవ్వబడిన సందర్భం, డిస్కస్ చేయబడిన సందర్భం ఏమైనా ఉందంటే అది 1 కొరింథీ 8వ అధ్యాయము, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలను కూడా మనం అర్థం చేసుకుంటే ఇవి మన క్లారిటీ వస్తే అసలు సమస్య ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి వ్యక్తి ఆ వచనాలు తీసుకుని అవునంటున్నారు, కొంతమంది అదే వచనాలు తీసుకుని కాదంటున్నారు. మీకు అర్థమైందా? విచిత్రం ఏంటంటే ఈ అధ్యాయంలో ఉన్న సందర్భాలను తీసుకుని అవునంటారు, కొంతమంది కాదంటారు. ఎందుకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, రాసిన ఆయన దేవుడు ఆయన ద్వారా ఎందుకు రాయించాడు, ఆ ఉద్దేశాన్ని క్యాచ్ చేయకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం 3 అధ్యాయాన్ని చదువుదాం, స్టడీ చేద్దాం. అయితే ఇది మనకు తెలియాలి అంటే మనం ఏ పత్రికలోకి వెళ్తున్నాం? మనం ఎక్కడికైనా దేని గురించి బైబిల్లో తెలియాలంటే దాని పుట్టుపూర్వత్రాలు తెలియాలి. కొరింథీ పత్రిక అర్థం కావాలంటే 8, 9 అధ్యాయాలు మధ్యలోకి వెళ్తున్నాం. మనం మధ్యలోకి వెళ్తున్నామంటే ముందు అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. బైబిల్లో కొన్ని సందర్భాలు అర్థం అవడానికి బైబిల్ మొట్టమొదటికి ఎవరికి రాయబడిందో, వాళ్ళు ఎవరు, రాయబడిన ప్రాంతం ఎటువంటి ప్రాంతం, అక్కడ ఉండే జీవన విధానం ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కొరింథీ సంఘం పౌలు గారి సువార్త ప్రయాణాలలో మరి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో మనం చూస్తాం కొరింథీలో సంఘం ఏర్పడటం. ఈ కాలం క్రీస్తు శకం 49. అక్కడ పౌలు గారు సంవత్సరం మీద 6 నెలలు కొరింథీలో ఉన్నారు. అక్కడ ఈయనకి సహకారులుగా ఆకుల, ప్రిస్కిల అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత గల్లియోను అనే అధిపతి, రోమా అధిపతి ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నానంటే చరిత్రలో నిజం ఇది. ఈయన చరిత్రలో చాలామంది ఏం చెప్పారంటే పౌలు గారు కొరింథీకి వెళ్ళడం దానికి ఆధారాలు ఏం లేవంటే ఈయన పేరు పురావస్తు తవ్వకాల్లో దొరికింది. ఎవరి పేరు? గల్లియోను అనే అతని పేరు. ఇది దొరకడానికి ముందు ఇది తప్పు, మీ బైబిల్ కట్టుకథలో అసలు గల్లియోను అనేవాడే లేడు అన్నారు. కొన్నాళ్ళ ఏమైంది, ఇతని పేరుతో ఉన్న పురావస్తు ఆధారం దొరికింది. సో చరిత్ర ప్రకారంగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొరింథీ పట్టణంలో బహు విగ్రహారాధన ఉండేది. ఇక్కడ గ్రీకు, రోమా మతాల ఆ మతాలకు సంబంధించిన దేవతల ఆరాధన జరిగేది. గ్రీకు నాగరికత, గ్రీకులు ఉంటారు, రోమన్ వాళ్ళు ఆ నాగరికతలో బాగా అభివృద్ధి చెంది అక్కడ ఉన్న దేవతలకు విపరీతమైన పెద్ద పెద్ద గుడులు, ఆలయాలు నిర్మించబడ్డాయి. సో ఇక్కడ ఈ ప్రాంతానికి సువార్త వెళ్ళడంతో యూదుల్లో నుండి క్రైస్తవులైన వారు, అన్ని జనుల నుండి క్రైస్తవులైన వారు ఈ సంఘంలో ఉన్నారు. మీరు 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం చూసిన, 12వ అధ్యాయం 2వ వచనం చూసిన మీకు అర్థమవుతుంది ఏమని. ఇక్కడ యూదుల్లో నుండి క్రైస్తవులైన వారు ఉన్నారని, అదేవిధంగా అన్ని జనుల్లోంచి క్రైస్తవులైన వారు ఉన్నారని 2 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఇది కొరింథీ సంఘానికి సంబంధించిన మనకు ఉన్న ఆధారాలు. ఈ పత్రిక ఎందుకు రాయబడింది? 1 నుంచి 6 అధ్యాయాలు సంఘంలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు. పౌలు గారికి క్లోయే ఇంటి వారి ద్వారా సంఘంలో ఎటువంటి సమస్యలను తెలిసాయి. విభజనలు ఉన్నాయి, లేకపోతే కొంతమంది పౌలు వాడు, అపుల్లోవాడు, కేఫావాడు అనే విభజనలు ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కరిస్తూ ఒక వ్యక్తి అపవిత్రమైన పని చేశాడు. సో ఆ విషయం గురించి చర్చిస్తూ మొదటి 6 అధ్యాయాలు రాశారు. తర్వాత 7వ అధ్యాయం కాడి నుంచి 16వ అధ్యాయం వరకు కూడా సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానం రాశారు. మీకు అర్థమైందా? ఇప్పుడు 7వ అధ్యాయం కాడి నుంచి 16వ అధ్యాయం వరకు ఉన్న విషయాలు పౌలు గారిని ఇలా అడిగారు డౌట్లు. ఏమడిగారు? మాకు ఈ డౌట్ ఉంది, వివాహం గురించి డౌట్ ఉంది, మాకు విగ్రహారాధన గురించి డౌట్ ఉంది, మాకు ఇదిగో సంఘంలో మరి కృపావరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, వాటి గురించి డౌట్లు ఉన్నాయి, పునరుద్ధానం గురించి డౌట్లు ఉన్నాయి. సో ఈ డౌట్లు ఉన్నాయని మాకు తెలియజేయండి అని పౌలు గారికి లేఖ రాశారు.
మీరు కావాలనుకుంటే 7వ అధ్యాయం కానీ చదివితే మీరు రాసిన వాటిని విషయం అంటాడు. మీరు రాసిన వాటి విషయం అని, మీరు రాసిన వాటి గురించి వివరిస్తున్నానని మొదలు పెడుతూ పౌలు గారు చాలా సందర్భాల్లో 7-16 అధ్యాయులు మాట్లాడతారు. రైట్. 7వ అధ్యాయం వివాహాన్ని గురించిన ప్రశ్నలు, 8-11 అధ్యాయులు విగ్రహారాధన గురించిన ప్రశ్నలకు సమాధానాలు, 12-14 వచ్చిన ఆత్మవరాలకు వచ్చిన ప్రశ్నలు, 15-16 అధ్యాయులు మృతుల పునరుద్ధానం గురించిన ప్రశ్నలు. ఇవి పౌలు గారిని కొరింథీయులు అడిగారు. మొదటి 6 అధ్యాయాల్లో కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు రాశారు. ఓకేనా? అంటే అర్థం ఏంటి? 7-16 అధ్యాయాల్లో ఉన్న విషయాల్లో కొరింథీ సంఘంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మన టాపిక్ మీకు అర్థమైంది. మన టాపిక్ ఏంటి? విగ్రహారాధన కూర్చిన సమస్యలు ఉన్నాయి. ఇవి ఎవరు అడిగారు? కొరింథీయులే మాకు ఈ విషయంలో క్లారిటీ కావాలని పౌలు గారిని అడిగారు. ఇది సందర్భం. సో క్లారిటీ కావాలని అడిగారు అంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో చూద్దాం. కొంతమంది విగ్రహాలకు అర్పించిన వాటిని విగ్రహాలయం తింటున్నారు. కొంతమంది విగ్రహాలకు అర్పించిన వాటిని మార్కెట్లో కొనుక్కుని తింటారు. కొంతమంది అవిశ్వాసులు విందులు పెట్టే వాటిని తింటున్నారు. తద్వారా సంఘంలో అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ ప్రశ్నలకు సమాధానం ఈ విభాగం. కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలు ఏంటి? కొంతమంది ఏం చేస్తున్నారంట? విగ్రహాలకు అర్పించిన వాటిని విగ్రహాలయం అంటే ఆ దేవాలయంలోనే తింటున్నారు. కొంతమంది అది చూసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అతను అలా చేస్తున్నాడు? కొంతమంది ఏం చేస్తున్నారు? మార్కెట్లో కొనుక్కుని తింటున్నారు. కొంతమంది ఏమో అవిశ్వాసులు విందుకు వెళ్తున్నారు, అక్కడ తింటున్నారు. సో ఇవి ఇలా జరగడం చూసి వీళ్ళు దేవుళ్ళలోకి వచ్చారు. దేవుళ్ళలోకి వచ్చారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ జీవము గల వాడిని, అంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు. ఈ తిరిగిన సువార్తిక సందేశం ఏంటంటే, ఇదిగో చేతులతో చేయబడినవి దేవతలు కాదు, జీవము గల దేవుడు ఒక్కడని పౌలు గారు ప్రకటించారు. ఆ సువార్త విని వీళ్ళు ఏం చేశారు? విశ్వసించి సంఘం ఏర్పడింది. అయితే ఇటువంటి సమస్యలు ఎందుకు వచ్చాయి? ఇటువంటి సమస్యలు సంఘంలో ఎందుకు ఉన్నాయి? ఇది మనకు తెలియాలంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది కొసమెరుపు. కొరింథీ ప్రాంతంలో వ్యాపారం చేయాలన్నా, సామాజిక కూడికలు జరగాలన్నా, వాళ్ళ దేవతలను ఆరాధించాలన్నా దేవాలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు దేవాలయాలు ఎందుకు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు అయితే ఆ దేవతలను నమ్ముకున్న దేవుళ్ళని మొక్కుకోవడం, పూజించుకోవడం. కానీ మొదటి శతాబ్దపు గ్రీకు రోమా పరిపాలన అంతకుమించి ఉంది. గ్రీకు రోమా మన దేశ హిస్టరీలో కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవాలయాలు కేవలం మతానికే కాదు, వ్యాపారానికి కూడా కేంద్రాలు. సామాజిక సమ్మేళనాలు కూడా అక్కడే జరిగేవి. ఎక్కడ? దేవాలయాల్లో. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ సంఘాల కింద ఏర్పడతారు కదా. వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుంటారు. మీటింగ్లు పెట్టుకొని మనం ఈ వ్యాపారానికి ఇంత రేట్ పెట్టుకుందాం, ఇది మనం అందరం యూనిట్గా ఉందామని. సో ఇవన్నీ దేవాలయాల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలుసుకుని డ్యాన్సులు చేయడం, విందులు చేసుకోవడం, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం, మన ఫంక్షన్ హాల్ ఎలాగ ఉన్నాయో వాళ్ళకి దేవాలయాలు అలాగే. సో వాళ్ళు ఎక్కడ కూడుకున్నా మ్యాక్సిమం ఎక్కువ మంది కూడుకునే సందర్భాలను ఎక్కడ ఉండేవి? దేవాలయాల్లోనే ఉండేవి. అప్పటి వరకు అదే దేవాలయంలో వ్యాపార కార్యక్రమాలు, సామాజిక సమ్మేళనాలు జరిగించిన కొందరు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు అప్పటి వరకు ఏం చేశారు? దేవాలయాల్లోనే వ్యాపార కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు జాగ్రత్తగానండి, మీకు చరిత్ర చెప్పాలని బోల్డ్ ఉంది, మరి అంత టైం లేదు. చరిత్ర ఏంటంటే, ఒక వ్యక్తి ఇనుముతోనో వెండితోనో వస్తువులు చేయాలి. ఈ వస్తువులు చేయాలంటే అతను గిల్డ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే వ్యాపార సముదాయం, ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుంటారు. ఇక్కడ వ్యాపారులందరూ వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తారు. ఆ నగలకు సంబంధించి లేకపోతే పలానా వస్తువులకు ఒక దేవత ఉంటుంది. వానకో దేవత, లేకపోతే ఈ మొక్కలకో దేవత, పలానా వ్యాపారానికి ఒక్కొక్క వస్త్రాలకో దేవత, పాడి పంటలకో దేవత, రకరకాల దేవతలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారస్తులందరూ ఆడ కూర్చుంటారు. కూర్చుని ఆ వ్యాపారానికి, ఇప్పుడు ఉదాహరణకి పాడి పంటలు అనుకోండి,
పాడి పంటలకు సంబంధించిన దేవతకి ఒక బలిచ్చి దాన్ని ఏం చేసేవారు, బలి దేవతకి ఇవ్వాల్సిన దేవతకి ఇచ్చేసి మిగతాది వీళ్ళు వండుకుని భోజనం చేసి మాట్లాడుకునేవారు. ఇది జరిగేది. మీకు అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు డోక్రా మీటింగులు లాగా అక్కడ మీటింగులు అన్నీ అప్పుడు అక్కడే జరిగాయి. ఎక్కడ? దేవాలయాల్లో జరిగాయి. సో ఇప్పుడు నూతనంగా క్రైస్తవులు అయ్యారు కొంతమంది. వీళ్ళకి ఏం తెలిసింది? ఇప్పటి వరకు మనం ఎక్కడైతే వ్యాపారం చేసామో, ఏ దేవుళ్ళ దగ్గర బలి అర్పణలు తిన్నామో అవన్నీ ఏంటంట ఒట్టిదనే జ్ఞానం వచ్చింది. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇది వరకు విగ్రహాన్ని చేసిన వాటిలో ఏదో ఉంది అని అనుకునే బలహీనలు ఉన్నారు. కొంతమంది స్వార్థ విని ఏమయ్యారు, ఇప్పుడు వాటిలో ఏమీ లేదు, అవి ఒట్టివి, నిజమైన దేవుడు ఒక్కడే అని గ్రహించారు. కొంతమంది ఏదో ఉంది, అయ్యో ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళకూడదు అని. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుళ్ళకి వచ్చారా, కానీ వాళ్ళ జీవితం అంతా అక్కడే ముడిపడి ఉంది. ఎందుకు? పొద్దున్న లేచారనుకోండి, పనికి ఎక్కడికి వెళ్ళాలి? వ్యాపారానికి వెళ్ళాలి. వ్యాపారానికి వెళ్ళాలి. ఇప్పుడు వ్యాపారానికి వెళ్ళి ఒక ఆయన ఏం చేశాడు, ఉదాహరణ అది చెప్పాడు పౌలు గారు. వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడంటే యథావిధిగా పూజ చేసుకున్నారు. ఈయన పూజ దగ్గరికి వెళ్ళలేదు, అలా దేవతకి విగ్రహారం చేయలేదు. కానీ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టారు, భోజనం చేశాడు. భోజనం చేస్తే ఇది ఒకడు చూశాడు, అంతే. ఏమన్నాడు? ఈయన ఏమంటాడంటే, నేను చేసిన దాంట్లో తప్పేముంది, నేనేం చేయలేదు. ఇప్పుడు అలా అనుకుంటే మనం బ్రతకలేము. పైగా ఏం నమ్మట్లేదు, దాంట్లో ఏదో ఉందని, మనం అర్పించింది ఆ దేవతలు తీసుకుంటే తింటాయని నేను నమ్మట్లేదు. సో నా తప్పేముంది అంటాడు ఒక ఆయన. ఇంకో ఆయన ఏమంటాడు, నువ్వు తిన్నావో అక్కడ ఏదో ఉంది, అలా తినకూడదు అంటాడు. సో వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్, సమస్యలు వచ్చాయి. సో మీకు ఇదంతా చెప్పింది కథ అనుకుంటారేమో, అంత ఇష్టం ఉంది. మీరు జస్ట్ సింపుల్ 1 పేజీలో చెప్పాను. మన భారతదేశపు చరిత్ర చదివినా, మిగతా దేశాల చరిత్ర చదివినా ఏం జరుగుతుందంటే, దేవాలయాలు మత కేంద్రాలుగా ఉండేవి. దేవాలయాలు, ఇప్పుడు విదేశీయులు రాజులు దేవాలయాల మీద దాడులు చేసేవారు. ఎందుకో తెలుసా? అక్కడ సంపద అంతా పట్టుకొచ్చి అక్కడే దాచేవారు. ఇంకోటి మీకు చెప్పలేదు, దేవాలయాలు బ్యాంకులు, దేవాలయాలు మార్కెట్ని, వ్యాపారాలను కంట్రోల్ చేసేవి. దేవాలయాలు కేంద్రంగానే వైద్యం కూడా అక్కడ జరిగేదంట. పూజారి గారు మంత్రం ఎత్తి వైద్యం, పూజారికి ఏదో మొహాన్ ఏదో బూడిద రాహెత్తే వైద్యం, మొత్తం అంతా ఎలా జరిగేవి. సో ఇటువంటి సందర్భంలో ఉన్నారు ఎవరు? కొరింథీయులు. ఇప్పుడు మనకి ఇవేమీ తెలియదు కాబట్టి మనం భారతదేశంలో పుట్టి శుభ్రంగా ఉన్న మనకి అవి ఏదో అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఉన్న ప్రపంచం. సో ఇది సింపుల్ డాక్యుమెంట్. అంటే నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. పైగా అంటే మీరు ఏ సాంఘిక చరిత్ర చదివినా, హిస్టరీ చదివినా నేను చెప్పిన విషయాలు మీకు తెలుస్తాయి. పైగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మార్కెట్లు, సంతలను కూడా దేవాలయాలే నిర్వహించేవి. సంతల్లో ఏమమ్ముతారు? కూరగాయలు అమ్ముతారా? మాంసం కూడా అమ్ముతారు. అక్కడికి వచ్చే మాంసం దేవాలయ దగ్గర నుంచి వచ్చేది. ఇది గొడవ. వీళ్ళు దేవాలయాల్లో అర్పించినవి వాళ్ళ దేవత కొవ్వు, రక్తం అర్పించేసిన తర్వాత కొంచెం తీసేసి మిగతా వాటిని మార్కెట్కి పంపించేసేవారు. ఇది ఆల్రెడీ ఎవరికి తెలుసు? కొరింథీయులకు తెలుసు. ఇప్పుడు ఒక ఆయన మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తింటున్నాడు. అయిపోయింది ఇది, అదే అది ఇదే, తినేసాడు బాబు, తినేసాడు అని చెప్పి గొడవ. ఎలా తింటావు నువ్వు అసలు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చిందని ఎలా తింటావు అని నేను అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇది మీకు అర్థం అవడానికి బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దాకా చరిత్ర చెప్పాను. గ్రీకు రోమా పాలనలో కొరింథీ ప్రాంతంలో ఎక్కడైనా సరే మార్కెట్లు దేవాలయాల చేత నిర్వహించబడేవి. కొరింథీ ప్రాంతంలో ఆయా దేవతలకు ఎక్కువ సంఖ్యలో బలులు అర్పించబడిన తర్వాత కొవ్వును దహించి మిగిలిన మాంసాన్ని మార్కెట్లో సంతల వ్యాపారులకు అమ్మేసేవారు. వీళ్ళకి లాభం ఏంటి? డబ్బులు కడతారు కదా వాళ్ళకి.
డబ్బులు వస్తాయి. ఏమండి, దేవాలయాలు అనేవి విపరీతంగా ఉంటాయి. అంటే అంత అంత ఎక్కువగా విస్తారంగా పెద్ద పెద్ద గుడులు, విగ్రహారాధన, కొన్ని లక్షల మంది జనాభా ఈ పట్టణంలో, కొరింథీ పట్టణంలో. ఈ దేవాలయాలకు బలి అర్పించడానికి వచ్చిన వాటిని అంతనే కూడా పూజారులు తినేసినా తరగదు, అంత ఉంటుంది. దాన్ని ఏం చేసేవారు? మార్కెట్కి అమ్మేసేవారు. ఇప్పుడు కొరింథీలు తినే ఆ మాంసాహారానికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ శాతం అక్కడి నుంచి వచ్చింది. ఆల్రెడీ వీళ్ళ గతంలో అలాగే కొనుక్కొని అప్పుడు ఏమి ఇబ్బందులు ఎవరికి? ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత సమస్యలు వచ్చాయి. సో మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమనుకున్నారు? ఎక్కడ మాంసాహారం తిన్నా ఏమనుకుంటున్నారు వాళ్ళు? అక్కడదే కదా, తినకూడదు కదా మనం అనుకుంటున్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు తీయండి, 1 కొరింథీ 8:13. 1 కొరింథీ 8:13. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండుటకై నేను ఎన్నటికి మాంసము. పౌలు గారు విగ్రహాలు కల్పించినవి తిన్నారా? తినలేదు. అంటే ఇక్కడ ఆయన విగ్రహారాధన చేయలేదు. ఏ గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసి బలి అర్పించి విగ్రహారాధన ఏమి చేయలేదు కదా. మరి మాంసం తిన్నంటాడేంటి? నేను విగ్రహారాధనకు సంబంధించి మానేసి తిన్నంటే అర్థం ఉంది. ఈయన మాంసం తిన్నట్లాడేంటి? సో ఈయన ఎప్పుడు మాంసం తిన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కడది? అక్కడదే. తిన్న ప్రతిసారి వాళ్ళకి డౌట్ ఏంటి? పౌలు గారే తినేస్తున్నాడండి, మనం కూడా పౌలు గారు ఇంటికాడ తింటే ఈడీలు గుళ్ళో తింటాడు, అంతే కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైపోద్ది? విషయం ఏంటంటే ఈయనకి పోనీ నిజంగా జ్ఞానం ఉండి తిన్నా కానీ ఆడు బలహీనుడు. ఈయన ఇంటికి తెచ్చుకుని తింటున్నాడంటే మనం అక్కడికి వెళ్ళి కూడా తినేయచ్చు అని అనుకుంటాడు. సో కాబట్టి ఏం చేశాడు ఈయన? మాంసం ఎందుకు మానేశాడంటే దాని మూలాలన్నీ, ఈ సమస్యలు పరిష్కరించలేకపోతున్నాడు. మీకు గతంలో ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాను. పౌలు గారు ఓ రోజు మాంసం వండుకుంటున్నారు. ఏదో రోజు చక్కగా వండుకుంటూ ఉప్పు వేసాడు, మసాలా వేసాడు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సరిగ్గా రైస్ పెట్టుకుని తినే టైంలో ఒకడు పరిగెట్టుకుని ఈయన మాంసం తెచ్చుకునేటప్పుడు ఎవడో చూశాడు. ఆడు పరిగెట్టుకొచ్చాడు, పౌలు గారు అని పరిగెట్టుకొచ్చాడు. ఎరా బాబు ఏంటి, మీరు కొన్న మాంసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అన్నాడు. ఆడికి విగ్రహారాధన సబ్జెక్ట్ చెప్పడం మానేసి, నమస్కారం రా బాబు, నేను తినలే, నాకు తెలియదు అది, ఓకే. ఏం చేశాడు? సో నా ఉద్దేశం ఏంటంటే పౌలు గారు అవాయిడ్ చేశాడు. ఇది ఎంత సెన్సిటివ్ విషయం. ఆయనకు హక్కు ఉంది, జ్ఞానం ఉంది, తెలుసు ఆయనకి, దాంట్లో ఏమి, కానీ ఏం చేశాడు? మానేశాడు. సో ఎందుకు? ఈయన జ్ఞానంతో చేసే పని అతన్ని ఏం చేస్తుంది? బలహీనం కూడా పురుకొల్పేలా చేస్తుంది కాబట్టి మానేశాడు. రైట్, మీకు అర్థమైందా? పౌలు గారు విగ్రహారం చేయరు, విగ్రహాలు కల్పించిన వాడు తినరు. అయినా సరే మాంసం ఇది, దాని మూలం అక్కడైనా సరే ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. దానికి విగ్రహారాధనకి సంబంధం లేదు. జాగ్రత్తగా ఇది మీకు క్లారిటీ వచ్చి ఫైనల్గా వచ్చాక అర్థమవుతుంది. సో దానిని కూడా ఏం చేశాడు ఈయన? మానేశాడు. ఇప్పుడు పౌలు మాంసం తింటే సహోదరులది విగ్రహార్పితాన్ని పౌలు తింటున్నాడు, మేమేం తినకూడదు అనుకుంటారని ఏం చేశాడు? మొత్తానికి మానేశాడు. రైట్, ఇప్పుడు పాయింట్ ఏంటి? ఆ మాంసంలో ఏమైనా ఉందా? లేదు. అది విగ్రహార్పితం అంటే తినకూడదు ఏమి కాదు. విగ్రహాలు కర్పించిన విగ్రహార్పితాలు ఎప్పుడు తినకూడదని క్లారిటీగా చెప్పాలంటే మీకు, మీరు పాల్గొని అక్కడ నమస్కారం చేసి ఆ సమక్షంలో మీరుండి అక్కడ పూజలు పునస్కారాలు ఏమైనా చేసి, మీకు అర్థమైందా? అది తీసుకున్నారు, మీరు ఇచ్చారు, మీకు తెలుసు అదంతా, అప్పుడు మనం తినం. ఉదాహరణకి ఏదో నైవేద్యం తెచ్చారు, ఫలానాది అని చెప్తే మనం తీసుకోం. కానీ అది పదార్థం కొట్టుగానే అమ్ముతున్నారు, ఏం చేస్తారు? అది కొనుక్కుందంట, అది పదార్థం అయింది. మీరు వెళ్ళి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందని ఏమంటాడు? విగ్రహారాధన. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలకి పౌలు గారు ఎలా పరిష్కారం చెప్తున్నాడో చూద్దాం. రైట్, చివరిలోకి వస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 8, 9, 10 అధ్యాయాలు చూద్దాం. ఇప్పుడు 1 కొరింథీ 8, 9, 10 అధ్యాయాల్లో ఏముంది? అసలు ఏముంది అంటే, నెంబర్ 1,
చూడండి ఒకసారి 8, 9, 10 అధ్యాయాలు మీకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు అర్థం కావాలి. ఏంటి? జ్ఞానము వర్సెస్ ప్రేమ, నెక్స్ట్ దేవుడు వర్సెస్ విగ్రహాలు, ఈ టాపిక్స్ ఉంటాయి అక్కడ. జ్ఞానం గలవాడు వర్సెస్ బలహీనుడు, తర్వాత స్వాతంత్రము వర్సెస్ దాసత్వం, తర్వాత ప్రభు వల్ల వర్సెస్ దయ్యముల వల్ల. ఇది ఈ 8, 9, 10 అధ్యాయాలు ఉంది. 8, 9, 10 అధ్యాయాలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? జ్ఞానానికి ప్రేమకి తేడా ఏంటి? ఏది జ్ఞానం, ఏది ప్రేమ? దేవుడేంటి, విగ్రహాలేంటి? జ్ఞానం గలవాడు ఎవరు, బలహీనుడు ఎవరు? స్వాతంత్రం అంటే ఏంటి, దాసత్వం అంటే ఏంటి, ప్రభు వల్ల ఏంటి? నేను ఎన్నో సంవత్సరాలు మొదటి కొరింథీ విగ్రహాలకు అర్పితాలు చదివినప్పుడు 8వ అధ్యాయం చదివేవాళ్ళు. మనం ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ 10వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. 8వ అధ్యాయం చదివితే 8వ అధ్యాయంలో ఉంది, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? మధ్యలో 9వ అధ్యాయం ఎందుకు రాయించాడని చాలా సంవత్సరాలు అనుకున్నాను. అసలు 9వ అధ్యాయమే హైలైట్. మనకి ఏం అలవాటు అయిపోయింది? 8లో కొంచెం మొక్క ఉంది తీసుకున్నాం, 10లో కొంచెం మొక్క ఉంది తీసుకున్నాం, కలిపి కొంచెం భోంచేసాం, అరగట్లేదు. అది ఎందుకు అరగట్లేదు? ఇదే సమస్యలకి. మధ్యలో ఆయన రాసిన ఆయన బాగానే ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకుని మనకే ప్రాబ్లం. చూద్దాం, జ్ఞానము వర్సెస్ ప్రేమ చూద్దాం. జ్ఞానం మొదటి కొరింథీ 8వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఏంటి జ్ఞానం? ఇప్పుడు 8వ అధ్యాయం మొదలు పెట్టాం. ఏంటి జ్ఞానం? 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలను బడిన వారును ప్రభులను అనేకులు ఉన్నా కానీ, లోకలు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నా కానీ, వాస్తవానికి మనకు దేవుడు ఒక్కడే, మనకు ప్రభువు ఒక్కడే అని చెప్పాడు. రైట్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 19, 20 వచనాల్లో కూడా చూడండి. ఏంటి జ్ఞానం? ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి క్రైస్తవుడు అయితే అతను విగ్రహాలకు సంబంధించిన ఏ జ్ఞానం కలిగి ఉంటాడు? ఏ జ్ఞానం కలిగి ఉంటాడు? చూడండి 10వ అధ్యాయం 19, 20. నేను చెప్పినది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను, విగ్రహంలో ఏమైనా ఉందని చెప్పేదైనా లేదు గాని. అంటే ఏంటి? ఏం లేదు? విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహార్పితాల్లో కూడా ఏమీ లేదు. మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పాడు? లోకమందు విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహార్పితాల్లో ఏమీ. ఇది జ్ఞానం. అంటే ఆల్రెడీ అప్పటికే విగ్రహారాధనలు ఉండి వాటిని పూజిస్తూ వాటిలో ఏదో ఉందనుకున్నవాడు సువార్త విని ఎలా మారాడు? దాంట్లో ఏమీ లేదు, మనకు దేవుడు ఒకటి జీవం గలవాడు ఒక్కడే, మిగతా వాటిలో ఏమీ లేదు. ఈ విశ్వాసం అంటే ఈ జ్ఞానం కొంతమందికి లేదు. అందుకేందంటారు అందరి యందు ఈ జ్ఞానము. చూడండి వచనం 8వ అధ్యాయము 7వ వచనం. అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? కాదు, విగ్రహాల్లో ఏమీ లేవు, దేవుడు ఒక్కడే, అవన్నీ ఒట్టివి అనే జ్ఞానం లేదంట. సో అంటే కొంతమందికి ఒక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? విగ్రహములు ఒట్టివి, దేవుడు ఒక్కడే అని జ్ఞానం ఉంది. కొంతమందికి ఏ జ్ఞానం లేదు. ఈ విషయంలో బలహీనులుగా ఉన్నారు కొంతమంది. ఇంకా అంటే ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చినా కానీ, మన దేవుడు ఒక్కడే నన్ను రక్షిస్తాడని తెలిసినా కానీ ఎక్కడో పీగుతుంది లోపల. ఏమని పీగుతుంది? ఏమనిపిస్తుంది? లోపల ఏదో దానికి ఏదో ఉంటుంది, ఏదో ప్రభావం ఉంటుంది, ఏదో చేస్తుంది నన్ను, లేకపోతే ఏదో ఎఫెక్ట్ చూపిస్తుంది నా మీద, ఏదో కీడు కలుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరి మధ్యకి సమస్య వచ్చింది. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు, రైట్, నేను మాట్లాడుతూ చెప్పండి ఏది కరెక్టో? అతను జ్ఞానం కలిగి ఉండడం కరెక్టా కదా? కరెక్టే. అతను అభిప్రాయం తప్పేమి? ఇతనే జ్ఞానం కలవాడు అన్నాడు, ఇంకో అతను ఏమన్నాడు? బలహీనుడు అన్నాడు. జ్ఞానం కలిగిన వాడు, అతను కలిగిన జ్ఞానం కరెక్టే, విగ్రహం ఒట్టిది, దాంట్లో ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఆయన సృష్టిని చేశాడు, దీంట్లో సందేహం లేదు. అయితే సమస్య, ప్రాబ్లం ఏంటంటే ఆ జ్ఞానంతో సమస్య వచ్చింది. ఎవరికి సమస్య అంటే అతనికి కాదు, ఇంకొకరికి సమస్య వచ్చింది. ఇప్పుడు మొదటి వచ్చిన కాడి నుంచి 8వ అధ్యాయం మొదటి వచ్చి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. జ్ఞానం ఏం చేస్తుంది? అతనికంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసు,
అతనికి ఆ విషయం తెలియదు, ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నా అన్న ఈ నాలెడ్జ్ ఏం చేసింది, ఉప్పొంగ చేసింది. 2, జ్ఞానంతో సమస్య ఏంటంటే అందరికీ ఒకే జ్ఞానం ఉండదు. మీకు అర్థమైందా? నాకున్న జ్ఞానమే మీకు ఉండాలని లేదు, మీకున్నదే వాళ్ళకి ఉండాలని లేదు. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞానంతో సమస్య ఏంటంటే బాబు నీకు జ్ఞానం ఉంది, అతనికి అది అర్థం చేసుకోవాలి. 3, నీ జ్ఞానమును బట్టి, అండర్లైన్ చేయండి, అక్కడ ఒక మాట నేను వచ్చిన, నీ జ్ఞానమును బట్టి నీ సహోదరుడు నశించిపోతాడు అన్నాడు. 8వ అధ్యాయంలోనే 11వ వచనం. ఎన్నో వచ్చిన 11వ వచనంలో యాక్చువల్గా చూడండి, అతను జ్ఞానం కలిగి ఉన్నాడు, అతని జ్ఞానం వల్ల ఏమవుతుంది, ఇంకొకటి నశించిపోతాడంటే ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి. ఇంకొకటి తర్వాత, ఈ జ్ఞానం వల్ల ఎవరు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా చదివారా? ఎన్నో నేను చెప్పిన వచనాలన్నీ మీకు రాసిన పాయింట్ అని అక్కడే ఉంటాయి. 12వ వచనంలో మీరు ఇలాగూ సహోదరులను విరోధంగా పాపం చేయడం వల్ల, ఒప్పించడం వలన క్రీస్తుకు విరోధంగా, ఇప్పుడు సహోదరులకు విరోధంగా పాపం చేస్తాం, క్రీస్తుకు విరోధంగా కూడా పాపం చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇతనితో సమస్య ఏంటి చెప్పండి. ఇతను చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ కేసు మళ్ళీ ఫస్ట్గా చూద్దాం, మీకు సందర్భం చెప్తాను జాగ్రత్తగా. ఇదంతా జ్ఞానంతో సమస్యను ఎందుకు చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి విగ్రహాల్లో ఏమీ లేదు, అది ఒత్తిదని తెలిసిన వ్యక్తి తన విగ్రహారాధన ఏమీ చేయట్లా, కానీ అవి అర్పించబడిన ఎవరో వడ్డించారు, ఇతనికి దానికి సంబంధం లేదు, కానీ భోజనం చేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఎందుకు చెప్పాను, ఇతను వ్యాపారం చేసుకోవాలి, అక్కడ వ్యాపారానికి వెళ్ళాడు, భోజనం చేస్తున్నాడు, అది చూశాడు. అతను చూసిన తర్వాత ఇతను ఏమనుకుంటున్నాడు, సో నేను కూడా అలాగే, ఇతను ఏమనుకున్నాడు, విగ్రహంలో ఏమీ లేదు కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు. బలహీనుడు ఏమనుకుంటున్నాడు, విగ్రహాలు కనిపించి తినేస్తున్నాడు, అలా తినకూడదు కదా, నేను కూడా తినేచ్చేమో అయితే అని అనుకుంటున్నాడు. సో ఇక్కడ సమస్య ఏంటంటే, సరైన జ్ఞానం లేకుండా, బలమైన విశ్వాసం లేకుండా తిన్నవాడు మనస్సాక్షి అపవిత్రం అయిపోతుంది, అతను బలహీనుడై పాపం చేసిన వాడు అయిపోతుంది. అతను పాపం చేయడానికి కారణం ఎవరయ్యారు, జ్ఞానం కలిగిన వాడు కారణమయ్యి. జ్ఞానం కలిగిన వాడు తన జ్ఞానం వల్ల తను సహోదరుల గురించి ఆలోచించకుండా తినడం వల్ల ఏమయ్యాడు, నష్టం ఏంటి, సహోదరులను నశించిపోయే ప్రమాదం ఉందని చూడండి జాగ్రత్తగానండి, ఎంత క్లియర్గా చెప్పాడు. ఈ జ్ఞానం వల్ల ఏమైపోతారు, నశించిపోతారు, వాళ్ళు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత అక్కడ మాట ఉంది, ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించిన, 8వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించిన ఎడల తనకు తెలుసు అనుకునే వాడికి ఏమీ తెలుసుకోలేని వాడు అయిపోతాడని. జ్ఞానము వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా. ఒక వ్యక్తి విగ్రహాలయం యందు అతను వ్యాపార నిమిత్తం దేని నిమిత్తం వెళ్ళాడు, అయితే అతను విగ్రహాలకు అర్పించకుండానే, ఎందుకంటే దాన్ని అలౌ చేయడు కదా, ఆల్రెడీ తనకు జ్ఞానం ఉంది ఏమని, విగ్రహారాధన చేయకూడదని తెలుసు అతను. కానీ విషయం ఏంటంటే అతను ఏం చేస్తున్నాడు, విగ్రహారాధన చేయలా, కానీ ఏం చేశాడు, పెట్టింది తిన్నాడు. తినడం అనేది అని చూసి ఇంకొకడు బలహీనుడు ఇబ్బంది పడ్డాడు. సో ఈ సినారియోలో, ఈ సందర్భం అంతట్లో కూడా ఎవరు నష్టపోతున్నారు, బలహీనుడైన వాడు నష్టపోతున్నాడు. కాబట్టి జ్ఞానం కలిగిన ఇతను ఏమంటాడంటే, పౌలు గారి క్వశ్చన్, నా దాంట్లో తప్పేంటి, నేను విగ్రహాలు ఒట్టిదని నమ్ముతున్నాను, కరెక్టా కదా అంటున్నాడు. నిజమే, నీ వాదన కరెక్టే, నీ వాదన కరెక్టే, నీకున్న జ్ఞానం తప్పనట్లా, కానీ దానివల్ల ఏమని జరుగుతుంది, సో అందుకు మానేయాలి అని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మానేయడం గురించి ఎందుకు చెప్పాడు, దాంట్లో ఏమైనా ఉందని కాదు, దాంట్లో ఏమి, సహోదరులు నశించిపోకుండా ఉండాలి. ఇది ఎంత సెన్సిటివ్ విషయం జాగ్రత్తగా. అంటే దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థం కావాలి, సరైన బలమైన మనస్సాక్షి లేకుండా, సరైన నిశ్చయిత లేకుండా ఎవరినో ఇమిటేట్ చేసి తినడం అనేది పాపం చేసినట్టు అయిపోతుంది, మనం బలహీనుడు అయిపోతాం. మళ్ళీ అర్థమైందా? ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకోండి, నాకు ఒక స్థిరమైన మనస్సాక్షి, విశ్వాసంలో బలంగా ఉన్నాను, ఆ పని చేశాను, మీకు ఆ విషయంలో ఏం లేదు, డౌట్గా ఉన్నారు, కానీ ఏం చేశారు, నేను చేశానని ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎవరు, బలహీనులు కదా.
అక్కడ తప్పు చేసింది ఎవరు? బలహీనులు. కారణం ఎవరు? జ్ఞానం కలిగి. ఇప్పుడు మీరు నష్టపోతారు, నేను కూడా పాపం చేసిన వాడిని అవుతాను ఇంకేం చెప్తాడు. అలా నీ జ్ఞానం వల్ల ఏమైపోతావు? అతని సహోదరులకు విరోధంగా పాపం చేసిన వాడవుతావు. 12వ వచనం, ఇలాగ సహోదరులకు విరోధంగా పాపము చేయటం. ఇప్పుడు అంటే అలా చేస్తే ఏం చేసినట్టు? ఇప్పుడు ఇతనికి జ్ఞానం ఉండి ఏం చేశాడు? పాపం చేశాడు. అతను యాక్చువల్గా ఇతనికి జ్ఞానం ఉండి ఏం చేయకూడదు? అతన్ని ఒప్పించడం వల్ల, అతన్ని మనసాక్షిని బలహీనపరచడం వల్ల ఏం చేసినాడు అవుతాడు? పాపం చేసినాడు అవుతాడు. మీకు విషయం చెప్తున్నాడు, చాలా సెన్సిటివ్ విషయం. ఉదాహరణకి ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ మనం అవాయిడ్ చేయకుండా నేను తిన్నానని చెప్పామనుకోండి, ఆ విన్నవాడికి ఏముండదు? మీ స్టాండర్డ్ ఉండదు, కానీ ఏం చేస్తాడు? ఫాలో అవుతాడు. అయిపోయిన పరిస్థితి. మన వల్ల అతను నశించిపోతాడు. రైట్. ఇప్పుడు జ్ఞానంతో సమస్య. ప్రేమ ఏం చేస్తాడో చూడండి. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు క్వశ్చన్ చేస్తాడు. రైట్, నేను విగ్రహం కొట్టిందని నమ్మడం తప్ప నాది? నేను తినడం నన్ను తప్ప అంటారా? నన్ను మానేమంటారేంటి? అప్పుడు ఈయన సమాధానం చెప్పాడు. నాయనా చూడండి, మొదటి వచ్చిన కానీ మళ్ళీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ప్రేమ ఏం కోరుకుంటుంది? అతని క్షేమము అభివృద్ధి కోరుకుంటుంది. తర్వాత కింద మాట అంటే ఎవడైనాను దేవుణ్ణి, 3వ వచనం, ఒకడు దేవుణ్ణి ప్రేమించినడల్లా దేవుడికి ఎరుకైనడు. నేను అర్థం ఏంటి చెప్తాను. ఎరుక అంటే తెలివి, జ్ఞానం. దేవుడు ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం, దేవునికి ఎరుకైన వాడు. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుసా? ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పండి. నిజంగా అద్భుతమైన పాయింట్ ఏంటంటే, అసలు ప్రేమ కలిగి ఉండడమే అసలైన జ్ఞానం. ఎరుక అయిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఎవడు? ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు అనేది కామన్ పాయింట్ పక్కన పెట్టండి. ప్రేమ కలిగిన వాడే ఎరుకైన వాడు, తెలివైన వాడు, తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు. ఇప్పుడు సహోదరులకి అతనికి ఒక అభిప్రాయం ఉంది. నిజమే, కరెక్టే, నీ అభిప్రాయం కరెక్టే, నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు ఆ విషయంలో నీ తప్పేమీ కాదు. కానీ దానికంటే ఏది ముఖ్యం? ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యం. దీనివల్ల నష్టం జరుగుతుంది. నీ స్వాతంత్రం వల్ల, నీ అభిప్రాయం వల్ల ఇంకొకరికి నష్టం జరుగుతుంది. కాబట్టి నిజంగా నువ్వు జ్ఞానం ఉందని అతిశయపడితే, నిజమైన జ్ఞానం ఏంటో తెలుసు? ప్రేమ కలిగి ఉండడమే. ఆ మీనింగ్ వచ్చేలాగా ఆ వర్డ్ రాశాడు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే అతను దేవునికి తెలిసిన వాడే, దేవుని తెలుసుకున్నవాడే, దేవుడు అని అర్థం చేసుకున్నవాడు, అతను దేవుణ్ణి ప్రేమించినవాడు అని చెప్పడానికి. అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా పౌలు గారు రాయడం యొక్క ఉద్దేశం ఇది. ఏంటది? ప్రేమ కలిగి ఉండటమే అసలైన జ్ఞానం. రైట్. ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుందంట? సహోదరులకి అభ్యంతరం కలగకుండా చూసుకుంటుంది. రైట్. నెక్స్ట్ 10వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 8వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఏం చేశాడు? మాంసం తినడం మానేశాడు. ఈయనకి జ్ఞానం లేక కాదు, ప్రేమ ఉంది కాబట్టి. 10 చివరి వచనంలో, 10వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు చూడండి. అలాగనే నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకుల రక్షింపబడవాలని వారి ప్రయోజనము కోరుచున్నాను. అంటే అర్థం ఏంటి? ఇంత జ్ఞానం వ్యక్తిగతమైంది. జ్ఞానం నేను చేసిన తప్పేంటి, నా అభిప్రాయం కరెక్టే కదా అని అనుకుంటుంది. ప్రేమ అనుకుంటుంది మిగతా వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. మీకు అర్థమైందా? అది మనం తినడం వల్ల వాడికి నష్టం కదా, పోనీ నా తిండిదేముంది, మానేస్తాను, అందుకని తినకపోయినను ఎక్కువ కాదు, తినను తక్కువ కాదు అని ఎందుకన్నాడు. అందుకే. రైట్. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం. జ్ఞానము వర్సెస్ ప్రేమ ఎవరు గెలిచారు? ప్రేమ గెలిచింది. జ్ఞానం ఏం చెప్తుంది? పర్వాలేదని చెప్తుంది. యాక్చువల్ నేను మాట చెప్తుంది మళ్ళీ, అతనుకున్న జ్ఞానం తప్పేమీ కాదు. ఆ అభిప్రాయం కరెక్టే. ఏ అభిప్రాయం? విగ్రహం ఒట్టిది, జాగ్రత్తగా అండి, తినడం కాదు ముందు, విగ్రహం ఒట్టిది, దాంట్లో ఏమీ లేదు. కాబట్టి నేను దానికి సంబంధించినవి నేను అక్కడికి వెళ్తేనట్లా, అంటే నేను వెళ్ళి విగ్రహారం చేస్తేనట్లా, నన్ను వడ్డించినవి ఎవరో పట్టుకొచ్చారు,
ఆ తినడం వల్ల నాకేమి ఎఫెక్ట్ రాదు, కీడు రాదు అని అనుకుంటున్నాను, నా తప్పు అంటే, బాబు నీ తప్పు కాదు, కానీ నీ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది, సహోదరులకు అభ్యంతరం కలుగుతుంది. కాబట్టి ఏం చేశారు పౌలు గారు, నేనే ఎగ్జాంపుల్, నేను ఏం చేశాను, మాంసం తినడమే మానేశాను. ఇక్కడ గొడవ ఏంటి మీకు అర్థమైందా? సో ఎందుకు అనుమానంగా ఉంది, పౌలు గారు తింటున్నారంటే చాలామంది బలహీనలు ఉంటారు, మేము కూడా తినేచ్చని, ఈయన ఇంట్లో తింటాడు, ఆయన గుళ్ళోకి వెళ్ళి తినేస్తాడు అంతే కదా. అప్పుడు ఇంకెంత ఇప్పుడు మళ్ళీ అతను రక్షించడానికి ఎంత తాపత్రయపడాలి, ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రైట్, అదే ఇందాక మీకు జ్ఞానం కలిగి ఉండడమే నిజమైన ప్రేమ ఉంది కదా, ఇంగ్లీష్లో ఈ ట్రాన్స్లేషన్ చెప్తున్నాడు. బట్ హూ ఎవర్ లవ్స్ ట్రూలీ నోస్ అంటే అర్థం ఏంటంటే, ప్రేమ కలిగిన వాడే నిజంగా జ్ఞానం కలిగినవాడు అని. ఎవడైనా దేవుడిని ప్రేమించిన దేవుడికి ఎరికైన వాడే అన్నాడు కదా, దానికి NIV అని, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అని దీంట్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇస్తాడు అనమాట, దాని అర్థం అది. సో అది వదిలేయండి. ఇప్పుడు జ్ఞానవర్ష ప్రేమలో ఏం జరిగింది, ఏం తెలిసింది, విగ్రహం పట్టిద్దని జ్ఞానం నీకు కానీ నీ సహోదరుడికి అభ్యంతరం కలుగు చేయనట్టుగా తినకూడదు, ఇదే ప్రేమ. విగ్రహాధన చేయకుండా ఎవరో అర్పించిన బలి సంబంధించిన ఆహారం తినడం జ్ఞానం, ఓకేనా. అయితే తన జ్ఞానం వల్ల సహోదరులు నశించకుండా చూసుకోవడం ప్రేమ. విగ్రహార్పితుల్లో ఏమైనా ఉందా, విగ్రహాల్లో ఏమైనా ఉందా, నమస్కారం చేసి తప్పేంటి, మీకు అర్థమైందా? ఇప్పుడు నేను అదే నెక్స్ట్ అదే అడుగుతారు మమ్మల్ని, దాంట్లో ఏమైనా ఉన్నా కూడా నేను ఒక పూజ చేసి, ఒక దండ వేసి, ఒక సాష్టాంగ నమస్కారం చేస్తాను, ఏమైనా ఉందా చెప్పండి. అది చేయకూడదు మీకు అది. దేవుడు ఇప్పుడు అతను మళ్ళీ అజ్ఞానం అయిపోద్ది, మళ్ళీ ఏమన్నా దేవుడు ఒక్కనికి మనం ఏం చేయాలి, మొక్కాలి కదా. జ్ఞానం కలిగినాడు చేయడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దాని దగ్గర పెట్టిన దాంట్లో ఏం లేదు, కానీ దాని వల్ల మనం విగ్రహారం చేయకూడదు. చూద్దాం చివరిలో. అంటే దీనివల్ల ఎంత చెప్పిన తర్వాత మనకి కొంత జ్ఞానం ఎక్కువైపోయి ఎక్కడ భయమే, అందుకే ప్రతిదానికి నోట్ పాయింట్ రాశాను. అంటే ఏంటి అర్థం ఏంటి, జాగ్రత్త. దీంట్లో ఏం చెప్పట్లేదు, జ్ఞానం కలిగిన వాడు ఏం చేశాడని చెప్పట్లేదు. అక్కడ అసలు విగ్రహం చేస్తే అతనికి ఏం కలిగినట్లేదు కాదు, జ్ఞానం కలిగినట్టు కాదు, ఓకేనా. 8వ అధ్యాయంలో క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఇంకా క్లారిఫికేషన్ ఇద్దాం, చూద్దాం. మళ్ళీ ఫస్ట్ ఏం చూసాం, జ్ఞానము ప్రేమ చూసాం. రెండోది ఏంటి, దేవుడు వర్సెస్ విగ్రహాలు. ఇప్పుడు చూద్దాం దేవుడు వర్సెస్ విగ్రహాలు. మొదటి కొరింథీ 8:4 ఇందాక చదివింది మీరు, లోకమందు విగ్రహము వట్టిది, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఆయన ఆకాశమును సమస్తాన్ని సృజించినవాడు. విగ్రహము సృజించబడింది, దేవుడు అంటే ఏంటి, సృజించినవాడు. విగ్రహములు చేయబడ్డాయి, మరి దేవుడు చేశాడు, చేసినోడు దేవుడు. కానీ చేయబడిన దాంట్లో దేవత్వం అంటూ ఏమి లేదు, అది ఒట్టిది. 10:19 కూడా చెప్పాడేమని, విగ్రహార్పితుల్లో ఏమైందో ఉందని చెప్తున్నానా, లేదు, విగ్రహాల్లో ఏమీ లేదు. సో ఇలా చూసుకుంటే 12:2 చూడండి, అదే మొదటి కొరింథీ 12:2లో ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. మీరు అన్ని జనులే ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎట్టుపడినట్టు గతం వెళ్ళదు. ఇప్పుడు మీకు అర్థమైంది కొరింథీయుల గతం ఏంటి, మీ చాలామంది అయ్య బాబు దారుణమైన పూజలు అంటారు కదా, వీళ్ళు దారుణమైన పూజలు ఎవరో కొరింథీయులు. మనం కూడా మన పితరులు కూడా చేసి ఉంటాం. మీకు అర్థమైందా? మన అపోస్తుల కార్యంలో చదువుతాం కదా, గ్రీకులు ఎంత తెలివైన వాళ్ళు, ఏ దేవుడైనా మిస్ అయితే ఇబ్బంది పడతాడని అన్ని దేవుళ్ళకి విగ్రహాలు బలి అర్పించేసి అక్కడ తెలియబడని, అంటే వీళ్ళందరికి కూడా భోజనాలు పెట్టిన తర్వాత ఇంకొక తెలియనోడు ఏమన్నా మనం మిస్ అయితే కోపడతాడేమోనని ఆయన కూడా పెట్టారు. ఎంత తెలివైన చూడమన్నా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన కానీ కోపడ్డాడు అనుకో, మేము నీకు తక్కువేం చేయలేదు, అదిగో నీకు కూడా పెట్టాము ఓట, అది. మీకు అర్థమైందా? సో అంత తెలివైన వాళ్ళు ఎవరో మనుషులు అంటే అంతలా నమ్ముతున్నారు. అందుకే అంటున్నాడు, ఎటు పడితే అటు నడిపింపబడితిరి కదా అని చెప్పాడు. రైట్. గలతీ 4:8 అంటాడు, ఆ కాలం అంతా మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి. సో క్లారిటీ వచ్చేసి మనం ఎక్కువ మాట్లాడుకోకలేదు, మనకు తెలుసు ఈ విషయంలో నమ్మకం ఉంది మనకి.
దేవుడు జీవం గలవాడు, విగ్రహం నిర్జీవమైనవి, వాటికి ఏమి అవి చేయబడ్డాయి, మనుషుల చేత సృజించబడ్డాయి, మలచబడ్డాయి మనుషుల చమత్కార కల్పన వల్ల. మనుషులు కొన్ని విగ్రహాలు చూస్తే చాలా అందంగా అద్భుతంగా చెక్కుతారు, చమత్కారాలు. అంతే కదా, మనకు 2 చేతులు ఉంటే ఏం బాగుంటుంది, వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ చేతులు పెడితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, అదే చమత్కారం. మనిషి డోంట్ షో క్రియేటివిటీ టువార్డ్స్ క్రియేటర్ అంటే అర్థమైంది చెప్పమంటారు. క్రియేటర్ దగ్గర క్రియేటివిటీ చూపించకూడదు. మనుషులు ఏం చేశారు, క్రియేటర్ దేవుడి దగ్గర కూడా క్రియేటివిటీ చూపించారు. మీకు అర్థమైందా? దేవుడు సృష్టికర్త, ఏం లేదు, ఇంకేమీ లేవు, దాంట్లో మనకు సందేహం లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను, విగ్రహంలో ఏంటి వట్టి, వాటిలో ఏమీ ఉండదు. ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది, జాగ్రత్తగానండి. రైట్. మళ్ళీ జ్ఞానం వర్సెస్ ప్రేమ, ఎవరు గెలిచారు? ప్రేమ గెలిచింది. మనమే గెలిపించాలి. దేవుడు వర్సెస్ విగ్రహాలు, దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? జ్ఞానం గలవాడు వర్సెస్ బలహీనుడు. తర్వాత చూద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ ఏంటి చూద్దాం. 8వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు దగ్గర పెట్టుకోండి. జ్ఞానం గలవాడు, బలహీనుడు, వీళ్ళిద్దరు సమస్యలు ఏంటి చూడండి. జ్ఞానం గలవాడు అసలు తినడానికి బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారు మీకు ఒకసారి చూడండి. పాయింట్ నెంబర్ చూడండి. జ్ఞానం గలవాడు చూడండి, ముందు చదివేస్తారా ఫ్రెండ్స్? 7వ అధ్యాయం. అయితే అందరూ ఏంటి, జ్ఞానం లేదు కనుక విగ్రహములకు అర్పించిన వాటిని ఎంచి పుంచుతురు, బలహీనమై. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఒక అతను జ్ఞానం గల నీవు, అక్కడి నుంచి చదవండి. జ్ఞానం గల నీవు విగ్రహాలయమందు 10వ వచనం. ఎలా అనగా, జ్ఞానం గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా. ఇతను కూర్చున్న ప్లేసు ఎక్కడ? భోజన పంక్తి. ఇతనికి ఏముందంట? జ్ఞానం ఉంది. మీకు అర్థమైందా? ఎందుకు కూర్చుని ఉంటాడో అది బ్యాక్గ్రౌండ్. ఎందుకు చెప్పాను, కొరింథీయుల పరిస్థితి ఏంటి? వాళ్ళ తెల్లారితే వ్యాపారం అక్కడే, వాళ్ళ మీటింగ్లు అక్కడే. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు ఏదైనా బిజినెస్ డీల్ చేయాలనుకోండి, బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టాలని ఏం చేస్తారు? పంటలు ఉన్నాయనుకోండి, పంటలకు సంబంధించి దేవత ఉంటుంది, ఆ దేవతకు బలి అర్పించి మాట్లాడతారు. మీకు అర్థమైంది? ఏ పనులు చేయను. అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. దేవుని తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్న అతను ఇప్పుడు విగ్రహార్థన మానేశాడు. అతనికి దేవుడు అక్కడని తెలిసింది, కానీ అతనికి భోజనం తినాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అతను ఆ వ్యాపార సముదాయంలో సభ్యుడు కాబట్టి. ఇప్పుడు ఏమైంది? అది చూసిన విగ్రహం ఒట్టిదే అనే జ్ఞానం లేని బలహీనుడు. అంటే ఏంటి బలహీనుడు? జాగ్రత్తగానండి. బలహీనుడు అంటే అతను ఏ విషయంలో బలహీనుడు చెప్పండి? విగ్రహము ఒట్టిదనే జ్ఞానం లేనోడు, అంతే. గుర్తుపెట్టుకోండి, ఇతనికి ఏం జ్ఞానం లేదు? విగ్రహం ఒట్టిదనే జ్ఞానం లేనోడు. సో అతను ఏం చేస్తున్నాడు? విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా, బలహీనమైన మనస్సాక్షి అంటే విగ్రహంలో ఏదో ఉంది అనుకుని అతను తింటున్నాడు, అయ్యో అతను తినేస్తున్నాడు. సో ఇతనికి ఒక ధైర్యం వచ్చింది, జ్ఞానం రాలా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ధైర్యము తెచ్చుకును. జ్ఞానం రావాలి. ఏం జ్ఞానం రావాలి? విగ్రహాలు ఒట్టిదని జ్ఞానం రావాలి. మీకు అర్థమైందా? సిరాకు పోనా సిడి మబ్బిందంట. ఇప్పుడు ఏమబ్బింది? ఏం తెలిసింది మనోడికి? ఇతనికి మనస్సాక్షి విషయమే సంపూర్ణ నిశ్చయిత రాలా, అది ఏమి ఒట్టిదని రాలా. కానీ ఏమొచ్చింది? అతను తింటున్నాడు కాబట్టి నేను కూడా తినవచ్చు, ధైర్యం వచ్చింది. సో వినండి, విశ్వాసంలో స్థిరత్వం లేకుండా ధైర్యం తెచ్చుకుని తింటే అదేమవుతుంది? అపవిత్రం అవుతుంది, అది పాపం అవుతుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ విధంగా జ్ఞానం గలవాడు చేసిన వల్ల సహోదరుడు ఏమయ్యాడు? నశించిపోతాడు. ఇప్పుడు జ్ఞానం గలవాడు చేసిన పని వల్ల. రైట్. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరికి తేడాలు ఏంటో చూద్దాం. జ్ఞానం గలవాడు, బలహీనుడు. జ్ఞానం గలవాడు ఏమంటున్నాడు? విగ్రహం ఒట్టిది అంటున్నాడు. బలహీనుడు ఏమంటాడు? ఏదో ఉందంటాడు. ఇతను జ్ఞానం ఉండడం వల్ల సామాజిక వ్యాపార పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను తింటున్నానుగా అంటున్నాడు ఇతను. అతను ఏమంటున్నాడు?
జ్ఞానం గలవాడు, ఇతనికి జ్ఞానం రాలా, ఇమిటేట్ చేసాడు అంతే. నీకు అర్థమైందా? అనుకరించాడు, అనుసరించలేదు, అనుకరించాడు అంటే అర్థమేంటి? అతన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇతడు సహోదరులకి అభ్యంతరం కలగజేస్తున్నాడు. ఎవరో ఇతను అభ్యంతర పడుతున్నాడు, ఇతను సహోదరులకు విరోధంగా పాపం చేస్తున్నాడు, ఇతను ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేస్తాడు. ఎందుకు? ఇతనికి ఏం లేదు, జ్ఞానం లేకుండా, సంపూర్ణ విశ్వాసం లేకుండా, బలంగా లేకుండా అతను ఏం చేస్తున్నాడు? తినేయడానికి ముందుకి వచ్చేస్తున్నాడు. ఇతను క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు, ఇతను క్రీస్తుకు దూరమై నశించిపోతాడు. ఇది ఎవరెవరికి తేడా? ఇప్పుడు ఇతను కొన్ని జ్ఞానం కలిగిన వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, దాని ఎఫెక్ట్ చూడండి. ప్రతిదీ కూడా ఎవరి మీద తగులుతుంది? ఎవరికి ఇబ్బంది అవుతుంది? బలహీనుడికి ఇబ్బంది అవుతుంది. పోనీ ఇతను చివరికి వచ్చాడు, ఇతను ఏమైనా సేవ్ అయ్యాడా? చూడండి, చివరికి ఏమయ్యాడు? క్రీస్తుకి విరోధంగా పాపం చేసిన వాడు అయిపోతాడని. మరి అతను ఏమైపోతాడు? అతను కూడా క్రీస్తుకి విరోధంగా దూరమై నశించిపోతాడు. సో ఇంత సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మనకి జ్ఞానం ఉంది, నిజంగా చెప్తున్నాను, మనకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్ల తినడానికి సాహసించే ముందు ఏం ఆలోచించాలి? అది సహోదరులకి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. రైట్. ఇప్పుడు అదే అన్నాడు కాబట్టి క్లైమాక్స్ 8:13 ఏం చెప్పాడు చెప్పండి. ఇంకా ఈయన జ్ఞానం కలిగిన ఈయన ఏం చేశాడు చూడండి, బలహీనుల కోసం ఏం చేశాడు? ఇక ఎన్నటికీ మాంసం తిన్నాడంట. ఎందుకు? ఈయన ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. ప్రాబ్లం చెప్పనా? ఈయన ఏ ఏరియాలో అపోస్తులుడు పౌలు గారు అన్ని జనులకి అపోస్తులుడు. అన్ని జనులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఇదే గొడవ. ఇంకా బాగా చెప్పాలంటే మార్కెట్, ఇందాక చెప్పాను కదా, మార్కెట్లో కటికవాణి అంగడిలో అమ్మేది ఎక్కడి నుంచి వస్తుంది? గుళ్ళోంచి వస్తుంది. కాబట్టి ఏం తిన్నా బలహీనలు అందరూ ఏమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇక్కడ సారాంశం ఏం చెప్పండి? మీ జ్ఞానం కంటే సహోదరుని క్షేమం ముఖ్యం. ఓకేనండి. ఇది 8వ అధ్యాయం అయింది. ఇప్పటికి ఎన్నో అధ్యాయం అయింది? 8వ అధ్యాయం అయింది. ఇంకా 9-10 అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇలా చెప్పగానే జ్ఞానం గలవాడికి సర్రమ లేచిపోయాడు. ఏంటి? నాకు జ్ఞానం ఉండి మంచి విశ్వాసం ఉండి నేను తగ్గించుకోవాలి. ఆల్రెడీ బలహీనం తిరగలేదు మీరు. కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు లేదా కూతురు కొడుకు వస్తారు. పెద్దోడిని ఏమంటాం మనం? ఎరా చూసుకోవాలి కదా, చిన్నపిల్లలు కదా. అది చిన్నపిల్ల, అది ఊరికే ఉంటుందా? తప్పు. అది అందయి నన్ను కొట్టేసి అదే ఏడ్చేస్తుంది. మీ నన్ను ఏమంటారు? పెద్దోడు కదా అని. ఇప్పుడు పెద్దోడికి ఏమవుతుంది? కోపం వస్తుంది ఆల్రెడీ. నెక్స్ట్ దానికి సారాంశమే 9వ అధ్యాయం. దానికి సమాధానమే 9వ అధ్యాయం. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇప్పుడు మళ్ళీ జ్ఞానము వర్సెస్ ప్రేమ అయిపోయింది. దీంట్లో ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే, విగ్రహాలు ఏమి. జ్ఞానం గలవాడు ఎవరి గురించి ఆలోచించాలి? బలహీన గురించి ఆలోచించాలి. ఇప్పుడు స్వాతంత్ర్యము, దాస్యత్వము, ఇది చూద్దాం. ఇది అర్థమైతే మనకి కాన్సెప్ట్ అంతా బాగా అర్థమవుతుంది. చూద్దాం. 1 కొరింథీ 9:1. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా. మన ప్రభువైన యేసు నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలం మీరు. 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో స్వతంత్రము అనే పదం ఉందా? కనిపించిందా? చూడండి ఒకసారి బ్యాక్ వెళ్ళండి. జస్ట్ 8వ అధ్యాయంలో 9వ వచనం. 8వ అధ్యాయం అండర్లైన్ చేయండి. ఆయనను నీ స్వాతంత్ర్యము వలన. అది జ్ఞానం గల వాడికి ఏ స్వాతంత్రం ఉంది? స్వతంత్రం ఉంది అతనికి. ఎందుకు స్వతంత్రం ఉంది? అతను ఎందుకంటే అతను నమ్ముతున్నాడు కదా, అతను విగ్రహంలో ఏమి లేదని నమ్ముతున్నాడు. స్వాతంత్రం ఉంది. ఇప్పుడు ఈ బలమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు నాకు స్వతంత్రం లేదని మొదలెట్టాడు. నేను తినకూడదా? తప్పేంటి? ఆడికి ఎవరికో ఇబ్బంది వస్తే ఇప్పుడు నేను మానేస్తే నాకు ఎన్ని లాసు, నా వ్యాపారం లాసు, ఇంకా నాకు సమాజంలో వాళ్ళు ఇబ్బందులు అవుతాయి. మీరు ఏమంటున్నారు? ఆడెవడో ఫీల్ అవుతాడు, నన్ను మానేమంటారా?
పౌలు గారి మీద ఎక్కడ న్యాయంగా ఉందా అంటూ 9వ అధ్యాయం చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. చూడండి, ఈ అధ్యాయం అంతా టైం చదవడానికి టైం లేదు కాబట్టి స్పీడ్గా చెప్తాను, ఎక్కడ ఉన్నాయో చెప్తాను వినండి. ఈ అధ్యాయం అంతా పౌలు అధికారము స్వాతంత్రం అనే పదాలు ఉపయోగించాడు. మీరు బాగా అండర్లైన్ చేసుకుని కావాలి. చూడండి, 9వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. అధికారము స్వాతంత్రం అనే పదాలు ఉంటాయి 9వ అధ్యాయంలో. అయినను నేను వాటిని ఉపయోగించుకోలేదు, కారణం సహోదరులను రక్షించడం కోసమే అని తెలియజేయదు. కిందకు వచ్చేసరికి ఇదంతా ఏం చెప్తాను, నేను ఎందుకోసం అధికారాన్ని స్వతంత్రాన్ని ఉపయోగించుకోలేదు. రైట్, ఇప్పుడు జ్ఞానం కలిగినోడు ఏం క్వశ్చన్ వేసాడు? నాకు స్వతంత్రం లేదా, నేను ఎందుకు తినకూడదు, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తప్పేం కాదు కదా. కొన్ని తప్పైతే మన వాళ్ళు కొంచెం గొడవ వచ్చినప్పుడు అంటారు కదా, తప్పైతే నాకు గడ్డి పెట్టండి, 2 తిట్టండి, అంతేగాని అంటారు కదా. సో ఈయన కూడా నాకు స్వతంత్రం ఉంది కదా అంటున్నాడు. అప్పుడు స్వతంత్రం నీకే కాదు, ఎవరు కూడా ఉంది, నాకు కూడా ఉంది. నేను ఏం చేశానంటే చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి 27 సారాంశం చెప్తున్నాను. అపోస్తలుడు అనే పౌలు మిగిలిన అపోస్తలుల అధికారం స్వాతంత్రం కలిగినవాడు, అదేగా చెప్పాడు. తర్వాత తినుటకు త్రాగడం మాకేముంది, అధికారం ఉంది. పెళ్లి చేసుకొని సేవ చేయడానికి అధికారం ఉంది. సేవ చేసేవారు సేవ మీద ఆధారపడి జీవించవచ్చు అని ప్రభు అధికారం ఇచ్చాడా లేదా, అక్కడ కూడా మాకు అధికారం ఉంది. ఇప్పుడు అధికారము స్వాతంత్రం కలిగిన నేను దాసుడునయ్యాను. చూడండి, బలహీనులను అక్కడ ఏమంటారు, కిందకి రండి, 9వ అధ్యాయం 19. అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకు. అబ్బాబ్బా, అందరికీ నన్ను నేనే. ఇప్పుడు స్వతంత్రం ఉందని రైట్ హక్కుల గురించి మాట్లాడేవాడికి ఎంత బాగా సమాధానం చెప్పాడు. చూడండి, నాకే హక్కు ఉంది, పెండ్లి చేసుకునే హక్కు ఉందా లేదా, ఉంది, కానీ నేనేం చేసుకోలేదు. చేసుకోకుండా ఉండడం వల్ల చాలా మందిని రక్షించవచ్చు అని అనేక మంది కోసం ఆగిపోయి, నాకు సంఘం మీద ఆధారపడి, సంఘం ఇచ్చే జీతం మీద ఆధారపడి బతకొచ్చు, నేను ప్రభువే నియమించాడు. కానీ ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి నేను సంఘం నుంచి వచ్చేది ఆశించలేదంట. మీకు ఒక విషయం చెప్పనా, కొరింథీలోనంట, కొరింథీలో బోధకులు ఎలా ఉంటారో తెలుసా, అలా జ్ఞానం చెప్తారు, గ్రీకులు అన్నారు. ఆ జ్ఞానం చెప్పినాడు కొంతమంది శిష్యులు వేసుకుని జ్ఞానం చెప్తాడు. ఆ జ్ఞానం చెప్పినందుకు అతను డబ్బులు చెల్లించాలి గురువు గారికి. మీకు అర్థమైందా? మార్కెట్లో గురువులు శిష్యులు తిరుగుతారు. ఇప్పుడు అతను చెప్పిన జ్ఞానానికి శిష్యులు ఏం చెల్లించేవారు, డబ్బులు చెల్లించేవారు. అది కొరింథీ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళి వాక్యం చెప్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు అనుకోండి, ఏమంటారు, ఆడు కొత్తోడు తయారాడండి, కొత్తోడు. ఇప్పుడు దాకా మార్కెట్లో గ్రీకులు డబ్బులు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎవడో వచ్చాడంట, ఆడు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు, దానికోసం మానేశాడు. అర్థమైందా? విచిత్రం ఏంటండి, కొరింథీ నుంచి బయట ఉన్నప్పుడు సహాయం పంపితే తీసుకుంటాను అన్నట్టు కూడా చెప్పాడు కొరింథీ పత్రికల్లో. కానీ కొరింథీలో పనిచేసినంత కాలం ఏం చేయలేదు. ఎందుకు తీసుకోలేదు చెప్పండి? అక్కడ ఉన్న పరిస్థితులు ఏమంటే ఇతను కూడా నిజాయితీ కలిగినోడు కాదండి, అందరిలాంటిడే, వీళ్ళు డబ్బు కోసమే, ఆనందం కోసం అలా నేను డబ్బు కోసం సేవ చేస్తున్నాను అనే పేరు రావడం వల్ల కొంతమందిని నశించిపోతారు, కొంతమంది దేవుని దూరం అయిపోతారు. వాళ్ళని కూడా కాపాడుకోవడానికి నేను నష్టపోతాను పర్వాలేదు అనుకుని తీసుకోలేదు. సారాంశం. రైట్, ఇప్పుడు స్వతంత్రం కలిగినోడు ఏమయ్యాడు చెప్పండి? ఎవరిని? యూదులను, అన్ని జనులను, బలహీనలను రక్షించడానికి దాసుడిగా మారాడు. రైట్, ఇప్పుడు నాకు స్వతంత్రం లేదా అనే అతనికి సమాధానం వచ్చిందా లేదా? వచ్చింది. నేను తినడానికి నాకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది, నీకంటే ఎక్కువ హక్కు ఉంది నాకు. నిజంగా ప్రేమ కలిగినాడు హక్కుల గురించి ఆలోచిస్తాడా, బాధ్యతల గురించి ఆలోచిస్తాడా? అది హక్కు నీ గురించి ఆలోచించేది చేస్తుంది, బాధ్యత అందరి కోసం ఆలోచించేది చేస్తుంది. అది కండిషన్ ఏం చెప్తున్నాను జాగ్రత్తగానండి. పౌలు పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి మానేయడానికి స్వతంత్రం ఉంది, కానీ దేనికి లేదు? వ్యభిచారం చేయడానికి లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, తినడానికి, త్రాగడానికి లేదా మానేయడానికి అధికారం ఉంది, కానీ ఏం తినడానికి లేదు. అది స్వాతంత్రం నాకు లేదా అంటే ఏ విషయంలో లేదు? మనం రోమాపత్రికలో చదువుతాం, మనం నీతికి
దాసులం అయ్యాం. ఇంకా మనకి పాపం చేసే విషయంలో మనకి ఏం లేదు, స్వతంత్రం లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, పౌలుకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకుండా ఈ విషయంలోనే అతను ఎంచుకోవాలి. 3 ఆప్షన్ లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. అంతేగాని నేను విగ్రహాలు కల్పించి తింటాను, వెళ్ళి పూజలు చేస్తాను అంటే ఆ ఆప్షన్ అంటూనే మనకి లేదు. మీకు అర్థమైందా? సో 3rd ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ క్లియర్గా ఇంకేం చెప్తున్నాడు, సేవ చేసి జీతం తీసుకోవడానికి తీసుకోవచ్చు లేదా, కానీ దేనికి హక్కు లేదు దీనికి. మీకు అర్థమైందా? ఇప్పుడు బలమైన జ్ఞానం కలిగిన వాడు పరిమితులేంటి, జ్ఞానం కలిగిన వాడికి హక్కు ఉంది. విగ్రహం ఒట్టిది కాబట్టి నువ్వు విగ్రహారాధన చేయకుండా తినే ఆహారం దేవుడు అనుమతిస్తాడు. అదే నీకు హక్కు ఉంది. రైట్. ఇంకో పక్కన మానేయచ్చు లేదా మానేయచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో నువ్వు ఏది ఎంచుకుంటావు? సహోదరుని రక్షించడం కోసం నేను స్వాతంత్ర్యం అధికారం కలిగిన వాడిని ఏమైపోయాను, దాసుని అయిపోయాను. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఆయన పౌలు గారు 9వ అధ్యాయంలో అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు బలహీనలు కాపాడమని చెప్పాడు కదా 8వ అధ్యాయంలో. బలహీనలు కాపాడమే నిజమైన ప్రేమ. 9వ అధ్యాయంలో ఎవరిని సంతృప్తి పరిచాడు తెలుసా? జ్ఞానం కలిగినాడు. నాకు హక్కు ఉంది కదా అంటాడు కదా, హక్కు ఉంది అతనికి ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో బలహీనుడి పక్షాన మాట్లాడాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో నాకు స్వతంత్రం ఉంది కదా అంటాడు కదా. ఓకే, నీకు స్వతంత్రం ఉంది కాదనట్లేదు, నాకు కూడా ఉంది, కానీ నేను ఏం చేయలేదు, ఉపయోగించుకోలేదు. అలా చెప్పుకుంటూ వస్తూ అందరికీ అన్ని విధముల వాడనై కింద పరుగు పందెం గురించి, పోరాటాల గురించి ఎందుకు చెప్తాడు తెలుసా? ఎందుకు చెప్తాడంటే పోరాటం చేసేటప్పుడు మనం మితముగా ఉండాలి, నియంత్రించుకుని ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. నాకు స్వతంత్రం ఉందని గంతులేస్తాను అంటే నువ్వు యుద్ధంలో గెలవలేవు. అదేవిధంగా నువ్వు క్రైస్తవుడిగా నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోవాలంటే నీ ఒక్కడనే కాదు, నీ సహోదరులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చెప్పడం గురించి. ఇంకా మనకు సమయం లేదు కాబట్టి 9వ అధ్యాయం మీకు అర్థమైందా? 9వ అధ్యాయం క్లారిటీ వచ్చిందా? ఎందుకు చెప్పాడు? ఎవరికి ఆన్సర్ అది? నాకు స్వతంత్రం ఉంది, జ్ఞానం కలిగిన వాడు అనుకునేవాడికి ఆన్సర్ చెప్పాడు. 8వ అధ్యాయంలో బలహీనుల్ని రక్షించడమే ప్రేమ. బలహీనలకు అభ్యంతరం కలుగుతుందంటే ఏం చేయండి, మానేయండి. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దీనికి క్లారిఫికేషన్ కావాలని మీకు ఇంకా ఒకసారి రోమపత్రిక 14వ అధ్యాయంలో చూశారనుకోండి, సేమ్ ఇదే సమస్య అక్కడ వచ్చింది. అయితే ఇక్కడ ఏ ఆహారం గురించి అని చెప్పాను? రోమపత్రిక 14వ అధ్యాయం విగ్రహారాధన కాదు, ఇది ఏంటది, నిషేధిత ఆహారం, కోషేర ఆహారం. అక్కడ కూడా ఏం చేశాడు చూడండి. 14వ అధ్యాయం 13 వచ్చిన డైరెక్ట్గా వచ్చాను. అంటే మనం మీకు ఓపుకుంటే చదువుకోండి, మనకు సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 14-13 కాగా మనం మీద ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలుగజేయకుని మీరు చూడండి. కొంతమంది రోమపత్రిక 14వ అధ్యాయంలో కొన్ని రోజులు మంచివి అనుకుంటున్నారంట, కొంతమంది అన్ని రోజులు, కొంతమంది కొన్ని పదార్థాలు, కొంతమంది అన్ని పదార్థాలు. తినేవాడు తినని వానిని తృణీకరించకూడదు, తిననివాడు తినువానికి తీర్పు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏది గెలవాలి, ఏది ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. నీకు ఏం తెలుసు అనే దానికంటే సహోదరుడి అభిప్రాయాలు గౌరవించడము. ఇప్పుడు అన్నీ తినాలని అనుకునేవాడు బలవంతుడు, జ్ఞానం కలిగినాడు. కొన్ని తినకూడదు అనుకునేవాడు ఆ విషయంలో బలహీనంగా ఉన్నాడు, విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ తినేవాడు తనకున్న స్వాతంత్రం వల్ల అతను ఏం చేయకూడదు, తృణీకరించకూడదు, అతని తీర్పు తీర్చకూడదు. అక్కడ కావాల్సింది అది. ఇదంతా మీకు ఓపుకుంటే సమయం ఉంటే మరి రోమపత్రిక 14 అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. రైట్, మనం ఇక్కడికి వచ్చేద్దాం. స్వాతంత్రము వర్సెస్ దాసత్వం. ఇప్పుడు ఏం గెలిచింది? ఏది మేలు చేస్తుంది? దాసత్వం. తను తాను ఏం చేసుకున్నాడంట వాళ్ళ కోసం. నిజంగా ధర్మశాస్త్రం కలిగినోడు, పరిశుద్ధుడు అయిన పరిచయుల సంతతిలో పెరిగినోడు, పరిశుద్ధులు అనుకుంటారు వాళ్ళు, నిష్ట కలిగినోడు ఎవరో పౌలు గారు అన్ని జనుల కోసం అయ్యాడు,
అన్ని జనుల్లా. ఎందుకు? వాళ్ళని ఏం చేసుకోవడానికి? ఏమంటే నేను మాట చెప్తున్నాను, ఈ జ్ఞానం కలిగిన వాడు నేను తింటాను అంటున్నాడు కదా, అతనికి ఎక్కువ జ్ఞానం ఉందా, పౌలు గారికి ఎక్కువ ఉందా? ఇంత ఎక్కువ ఉన్నవాడు ఏమైపోయాడు? సో ఇక్కడ విషయం సేవ్ చేయడం, రక్షించడం అనేది పాయింట్. విగ్రహారం చేయకుండా ఒట్టి విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి జ్ఞానం గల సహోదరుడికి స్వాతంత్రం ఉంది. అయితే నీ స్వాతంత్రం కంటే బలహీనలు రక్షించాల్సిన బాధ్యత ఉంది. అదే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మళ్ళీ హక్కులు, అధికారాలు, స్వాతంత్రం ఇవన్నీ ఇతరులను రక్షించడం కంటే ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. నా హక్కు నేను తినకూడదా? తప్పేముంది దాంట్లో? ఒట్టిదని నేను అనుకుంటున్నాను కదా, దానికంటే ఏది ముఖ్యం? ఇతరులను రక్షించడం ముఖ్యం. నీ స్వాతంత్రం అనుభవించడం, బలహీనలు రక్షించడం రెండు ఎదురుగా వచ్చాయి. నా స్వతంత్రం, బలహీనలు రక్షించడం. ఇప్పుడు ఏది ఎంచుకుంటాం? అది అర్థమైతే సరిపోద్ది సారాంశం. అందుకే 9:22 ఏమన్నాడు చూడండి, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనై. ఇప్పుడు నోట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన విగ్రహారాధికులకు విగ్రహారాధికుడిగా, వ్యభిచారులకు వ్యభిచారిగా ఏమీ లేడు. అది అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? అక్కడ దాని అర్థం ఏంటి? ఇతని ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దేవుళ్ళలోకి వచ్చి బలహీనులుగా ఉన్నారు. యూదా మతం నుంచి వచ్చి క్రైస్తవులకు వచ్చి బలహీనులుగా ఉన్నారు. మీకు అర్థమైందా? అనిజనుల నుంచి వచ్చి క్రైస్తవులకు వచ్చి బలహీనులుగా ఉన్నారు. వీళ్ళని రక్షించుకోవడానికి ఏమేడు? ఆయన కూడా వాళ్ళ కోసం తన అభిప్రాయాలు, తనకున్న జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి. అది విషయం. మీకు అర్థమైందా? సో అది నోట్ పాయింట్ ఇక్కడ. అది ఇక్కడ విగ్రహారం చేయడానికి కానీ ఏ క్రైస్తవునికి స్వేచ్ఛ, స్వతంత్ర అధికారం లేదు. నాకు అధికారం ఉంది అని చెప్పడానికి దేనికి అధికారం ఉంది అంటే, రైట్, నీకు ఒట్టిది అనే జ్ఞానం ఉండి తినడానికి నీకు అధికారం ఉంది. అయితే దేనికి ఉంటే ముఖ్యం కాదు? అది సహోదరుల క్షేమం కంటే ముఖ్యం కాదు. 9వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? 10వ అధ్యాయం. జ్ఞానము, ప్రేమ, దేవుడు, విగ్రహాలు, జ్ఞానం గలవాడు, బలహీనుడు, స్వాతంత్రము, ఇప్పుడు ప్రభువు వల్ల, దయ్యాల వల్ల. ఇది ఇప్పుడు 10వ అధ్యాయం. ఇప్పుడు ఈ విషయాన్ని పరిష్కరించిన తర్వాత ఎక్కడి దగ్గరకు వచ్చాడంటే, ఏది సీరియస్ ఇష్యూ దేని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు బలహీనుడు, జ్ఞానం కలిగినోడు, అది ఇది ఎవడో కూడా టచ్ చేయకుండా సబ్జెక్ట్కి వచ్చాడు. మీకు అర్థమైందా? ఈ విషయంలో ఎవరికి రిస్ట్రిక్షన్స్ అంటే అర్థమైంది, ఎవరో కూడా అనుమతి. ఏ విషయం అంటే 10వ అధ్యాయం చూడండి, ప్రారంభం దగ్గర నుంచి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ స్వతంత్రుడు నాకు తెలుసని ఇష్టానుసారంగా ప్రవర్తించి విగ్రహార్థంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బలహీనుడు కూడా తనకు సరైన విశ్వాసం లేకుండా తినేయడం మొదలుపెట్టి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోయేలా ప్రమాదం ఉంది. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఏమన్నాం, దీంట్లో విగ్రహంలో ఏమీ లేదు, అర్పితంలో ఏమీ లేదు, తినేసాం. కొన్నాళ్ళకి జ్ఞానం పెరిగిపోతుంది ఒక్కొక్కడికి, దాంట్లో కూడా దండం పెట్టినా ఏమీ లేదంటాడు. సో అది ప్రమాదం. సో బలహీనుడు ఉన్నాడు, ఇతను లేదు, ఇతను కూడా నెమ్మదిగా తినడం మొదలెట్టాడు అని చూసి ఏమంటాడు? ఇప్పుడు దాంట్లో ఏమీ లేనప్పుడు నేను కూడా ఓ దండం పెడతాను, సలాం కొడతాను, నమస్కారం పెడతాను, మా చర్చికి వస్తారా మీరు కూడా నేను మీ దేవుడికి ఏం పెట్టాను? దండం పెట్టాను. కాదు దండం పెట్టేస్తాను, ఏమీ లేదు కదా. అది కాదు, తప్పది. అది చెప్తున్నాడు. ఈ ఈ ఈ సిచ్యువేషను దేనికి దారితీస్తా తెలుసా? నీకు దేని దారితీస్తుంది? దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే విగ్రహారాధనకు దారితీస్తుంది. చూడండి ఏం చెప్తున్నాడు. మొదటి 10వ అధ్యాయం 21 వచ్చు. మీరు ప్రభు పాత్రలో ఉన్నది, దయ్యముల పాత్రలో ఉన్నది కూడా త్రాగ నేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొంద నేరరు. నేరరు అంటే జరగకూడదు. రెండు జరగకూడదు. ఏంటది? ప్రభు పాత్రలోనిది, దయ్యాల పాత్రలోని తాగకూడదు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేని గురించి? ఈ అధ్యాయంలో ఉన్న మెయిన్ టాపిక్ ఏంటి చూడండి. 10వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు చూస్తే సందర్భంలోకి వెళ్దాం. అరణ్యంలో ఇశ్రాయేలుకి దేవుడు ఏం సహాయం చేశాడు చెప్పుకుంటూ వచ్చాడు. అవునా? సహోదరుల, మన పితరులకి తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. సహాయం చెప్పాడు. వాళ్ళు మేఘంలో, సముద్రంలో నడిచారు,
ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు, ఆత్మ సంబంధమైన బండలో ఉంది త్రాగారు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది కనుక వాళ్ళకి ఎటువంటి శిక్షలు వచ్చాయో చెప్పాడు. అంటే రక్షింపబడిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సరిగ్గా బ్రతకపోవడం వల్ల, దేవునికి అనుకూలంగా బ్రతకపోవడం వల్ల ఏమయ్యారు? రైట్. ఇప్పుడు సమస్య ఏం చెప్పండి? అసలు సమస్య ఏంటి? విగ్రహార్థం అర్పించింది తినాలా తినకూడదు, ఏ కదా గొడవలు. సో ఈ విషయంలో మనం సరిగ్గా ప్రవర్తించకపోతే దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతాం అని చెప్పడానికి ఇది మొదలెట్టి ఏం చెప్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 7వ వచనం, 10:7. ఇప్పుడు టాపిక్లోకి వచ్చాడు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచిరి అని రాయబడి వారిలో కొందరి వలె మీరు అది విగ్రహారాధికులై ఉండకండి. అది పాయింట్. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చాడు. విగ్రహారాధికులై ఉండకండి. కింద 10:14 చూడండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. జాగ్రత్తగా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే అర్థం ఏంటి? ఆ ప్రెమిసెస్లో కూడా మీరు ఉండకండి, దూరంగా వెళ్ళిపోండి. అదేం చేస్తుంది? మనల్ని మళ్ళీ విగ్రహారాధన చేసేలాగా ప్రోత్సహిస్తుంది. ప్రమాదం ఉంది. రైట్. మొదటి కొన్ని 10వ అధ్యాయంలో చెప్తున్న టాపిక్ ఏంటి? మీకు ఏం అర్థమైంది చెప్పండి. దేని గురించి చెప్తున్నాడు అంటే, ఒక పక్కన విగ్రహారాధన మెయిన్, దాన్ని దేంతో పోలుస్తున్నాడు? ప్రభు బలతో. విగ్రహారాధన చేస్తూ విగ్రహారాధన సంబంధాన్ని మీరు తింటూ దేంట్లో పాల్గొలేరు? ప్రభువుల్లో పాల్గొలేరు. ఇది సందర్భం. మీకు అర్థమైతే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రభు బల్ల అంటే ఏంటి? 10:16 మనము దీవించి ఆశీర్వచన పాత్రలో నుంచి త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాను. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు విగ్రహార్పితాలు తినడం ఎంత ప్రమాదం మనకు తెలియాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభు బలని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, నేను ప్రభు బలలో పాల్గొంటున్నానంటే అర్థం ఏంటి? మీరు ప్రభు బలలో పాల్గొంటున్నారంటే అర్థం ఏంటి? ఏం ఒప్పుకున్నారు చెప్పండి? ఏం ఒప్పుకుని ఇక్కడ దాకా వచ్చారు? దేవుడు ఉన్నాడని, ఆయన యేసు ప్రభుని పంపాడని, ఆయన ద్వారా నాకు పాపక్షమాపణని, నేను పాపాలు చేశాను కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందాను, ఇదిగో ఆయన ఆరాధించడానికి ఇక్కడికి ప్రభు వల్ల పాల్గొనడం అంటే ఇది. అవునా? అంటే నేను అక్కడ మోకరించి ద్రాక్షరసం తీసుకుంటున్నాను, మోకరించి రొట్టెల్లో పాల్గొంటున్నాను. ఇంత చేస్తానంటే ఏం ఒప్పుకున్నాను? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపాడు, ఆయన నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ అంగీకరిస్తున్నానని ప్రభు వల్ల పాల్గొనడం వల్ల మనం చెబుతున్నాం. క్రీస్తులో అందుకే అన్నాడు, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. అది రొట్టె తినడం కాదు. ఏం ఒప్పుకుంటున్నాం? పాలి భాగస్థులు అంటే అర్థం ఏంటి చెప్పండి? పాలి భాగస్థులు అంటే ఉదన్న చూడండి, దొంగతనంలో పాలివారై ఉండకూడదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ దొంగతనం కలిసి ఉన్నామంటే ఆయన ఒప్పుకున్నట్టు, దానికి నీకు సంబంధం ఉన్నట్టు, దాన్ని అంగీకరించినట్టు. అదేవిధంగా ప్రభువుల్లో పాల్గొన్నవాడు ప్రభువుని అంగీకరించాడు, ప్రభువుని ఆరాధించడానికి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నువ్వు, ప్రభువుని ఆరాధించే నువ్వు, ప్రభువుని స్తుతించడానికి వచ్చిన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? ప్రభు బలలో పాల్గొనడం అంటే క్రీస్తు మన పాపాల నిమిత్తం పరలోకం దిగి వచ్చి మన కోసం మరణి తిరిగి లేచాడని ఒప్పుకోవడం, దేవుణ్ణి ఆరాధించడం. రొట్టె ద్రాక్షరసం పదార్థాలే, జాగ్రత్తగానండి, రొట్టె ద్రాక్షరసం పదార్థాలే, కానీ వాటి వెనుక దేవుడు ప్రభు ఉన్నారనే నిజాన్ని మనం నమ్ముతున్నాం. దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడు, ప్రభు నా కోసం మరణించాడని నేను నమ్ముతున్నాను. దేంట్లో పాల్గొనడం వల్ల? సేమ్ యాజ్ టీజ్గా. ఇప్పుడు దేని గురించి చూద్దాం? దయ్యాల బల గురించి చూద్దాం. ఇప్పుడు సేమ్ అదే విషయం. ఇప్పుడు దయ్యాల బలలో ఇప్పుడు దయ్యాల పాత్రలోకి విగ్రహార్పితాల్లోకి వెళ్ళాను అంటే ఏంటి? నేను ఏం ఒప్పుకుంటాను? ఇప్పుడు ఉన్నాయి, అవి నాకు ఏదో చేసాయి,
నాకు మేలు చేసే నీకు నమస్కారం చెప్తున్నట్టు. నీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్తే బలి అర్పించిన వాటిని. ఇప్పుడు సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో ఒకసారి ఇశ్రాయేలు ఏం చేశారు? మోయాబీ స్త్రీలు చూడండి ఒకసారి. మోయాబు రాండ్రు వాళ్ళని భోజనానికి పిలిచారు. అప్పుడు ఏమైంది? సంఖ్యాకాండం 25 ప్రారంభం నుంచి. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము. తర్వాత ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి. మీకు అర్థమైంది పాయింట్. వాళ్ళు చేసిన తప్పేం చెప్పండి? అది మామూలుది. ఇక్కడ విగ్రహానికి సంబంధించి వాళ్ళ దేవతలు భోజనాలు చేసి నమస్కారం చేయడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అదే చెప్తున్నాడు. శరీరం ప్రకారం ఇశ్రాయేలుని చూడండి. కింద చూడండి 19 వచ్చినది. విగ్రహార్పితంలో ఏమైనా ఉందని చెప్పిదనా అని చెబుతూ వాళ్ళు ఒకప్పుడు దేవుడికి అర్పించిన లేకపోతే విగ్రహారాధనలో పాల్గొన్న ఒక విషయం మాత్రం ఒప్పుకుంటున్నారు. ఏమని? ఇప్పుడు ఇశ్రాయేల్ బలి తెచ్చారండి ఎక్కడి దగ్గరికి? మందసం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గర. ఏమని ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఒక వ్యక్తి కృతజ్ఞత బలి తెచ్చాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడాడు, అందుకు నేనేం చేస్తున్నాను? బలి అర్పిస్తున్నాను, ఇది నమస్కారం చేస్తాను. ఓకేనా? రైట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు విగ్రహాల దగ్గర పట్టుకొచ్చిన అతను నమస్కారం చేశాడు, దండం పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? నేనేం ఒప్పుకుంటున్నాను? ఇప్పుడు విగ్రహాల్లో ఏముంది? ఆయన నా దేవుడు, నాకేదో చేస్తాడని. ఓ పక్కన ఏమన్నా దేవుడు అన్నాం? జీవం గల ఆయన దేవుడు అన్నాం. ఇంకో పక్కన ఏమన్నా? విగ్రహ అబద్ధం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రభు బలిలో పాల్గొనడం ఎలాగైతే దేవుణ్ణి యేసుక్రీస్తు అని అంగీకరించడం అవుతుందో, విగ్రహార్పితాల్లో పాల్గొనడం కూడా వాటిని మనం ఇక్కడ పూజించడం, నమస్కరించడం, మోకరించడం, సాగిలి పడడం అనేవి ఆరాధనకి నేను నమ్ముతున్నాను, నా విధేయత మీకు చూపిస్తున్నానని చెప్పడం. సో అటువంటి పరిస్థితుల్లోకి ఎవరో వెళ్ళడానికి వీల్లేదు. రైట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 10వ అధ్యాయం 20 వచ్చింది. చాలా మందికి డౌట్ ఉందని చెప్తాను. అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని మీతో మీరు దయ్యములతో పాలివారటం నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలో నుండి దయ్యముల పాత్రలో నుండి కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. రైట్. ఇప్పుడు ఈ పాయింట్ అర్థం అవడానికి ఇంకో విషయం చెప్తున్నాను. ద్రాక్షారసం ఉందా? రొట్టె ద్రాక్షరసం ఉందా? సో మనం యేసుప్రభుని నమ్ముతున్నాం, తండ్రిని నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మని నమ్ముతున్నాం. సో అక్కడికి వచ్చాం, ఆయన ఆరాధనలో పాల్గొన్నాం. ఈ పదార్థాల్లో ఏమైనా ఉందా అంటే తీసుకున్నప్పుడు ఏమన్నా పరలోకం నుండి దేవుని శక్తి దాంట్లోకి ఏమైనా వచ్చి ఇలా మారడం? ఇదొక సిద్ధాంతం క్రైస్తవంలో, ఇదొక దారుణమైన సిద్ధాంతం ఉంది. ఏంటంటే తీసుకున్నప్పుడు ద్రాక్షరసం రక్తంగా మారిపోద్దంట. ఎవరి రక్తంగా? యేసుప్రభు రక్తంగా. రొట్టె యేసుప్రభు శరీరంగా మారిపోద్దంట. సో ఇది ఒక మూఢనమ్మకమే కానీ వాస్తవంగా కాదు. అయితే విషయం ఏంటంటే అది తీసుకోవడం నేను ఒప్పుకుంటున్నాను. ఆయన నా కోసం మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. సో అదేవిధంగా విగ్రహార్పితాలు తీసుకోవడంలో కూడా దాంట్లో దేవత్వం ఉంది, అవి ఉన్నాయని నమ్ముతున్నట్టు లెక్క. ఇప్పుడు సమస్య ఏంటంటే మరి ఒట్టివైన విగ్రహాలని దెయ్యాలకని ఎందుకు అన్నాడు? దాంట్లో ఏమీ లేదు కదా. దెయ్యాలకే అర్పిస్తున్నాడు. దెయ్యాలని ఎందుకు అన్నాడు చెప్తాను మీకు ఒక విషయం తెలియాలి, మనకి ఒక విషయం తెలియాలి. ఏంటో విషయం తెలుసా? ఆ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చూడండి. విగ్రహం చేసేవారు, విగ్రహార్పితాలు తినేవారు అవి ఉన్నాయని వాటి వల్ల ఏదో జరుగుతుందని నమ్ముతున్నారు. వాస్తవానికి విగ్రహం ఒట్టిది, కానీ అబద్ధాలను నమ్మేలా ప్రజలను మోసం చేసే అపవాది వాటి వెనకున్నాడు. విగ్రహాలలో లేడు, వాటి వెనకున్నాడు. అలాగే చెప్తాను మీకు. కాబట్టి మనం విగ్రహారం చేసి చివరికి దెయ్యాలకు ఆరాధన చేసినట్లు. ఎలాగా చూద్దాం. విగ్రహాలకు బలి అర్పించిన పదార్థాలే కానీ వాటిని తినడం మన నిజంగా శక్తి కలిగిన వాటిని ఆరాధించడమే అవుతుంది. మత్తయి సువార్త 4:9 మీకు అర్థం అవుతుంది ఎందుకు పౌలు గారు ఆ పదం ఉపయోగించారు. మనకు అర్థం. మత్తయి సువార్త 4:9 అపవాది యేసుప్రభుతో మాట చెప్పాడేమని, నీవు సాగిలి పడి నాకు నమస్కారం చేసినాడు.
వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, అపవాది యేసుప్రభు దగ్గర నుంచి ఏం కోరుకుని చెప్పండి? ఆరాధన. ఆరాధన కోరుకుని. ఎవరు? అపవాది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. అపవాది ఏం చేస్తుందన్నమాట? ఆరాధన కోరుకుంటారు. దానికి ఆరాధన కావాలి, దానికి మొక్కడం కావాలి. సో యావత్ అబద్ధపు ప్రపంచంలో ఉన్న ప్రతిదాని వెనక, అపవిత్రమైన ప్రతిదాని వెనక అపవాది ఉన్నాడు. మీకు అర్థమైందా? అపవిత్రమైన దాని వెనక అపవాది ఉన్నాడు. ఇప్పుడు విగ్రహాలు అబద్ధాలు. అపవాది తనను ఆరాధించాలనే కోరికతో వేటిని ఉపయోగించుకున్నాడు? మనిషిలో ఉన్న క్రియేటివిటీ ద్వారా విగ్రహాలను ఉపయోగించుకున్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో ఏమీ లేదు. దేంట్లో? విగ్రహంలో ఏం లేదు. దాని వెనకల్లా వాడు కుట్ర ఉంది, వాడి ఆలోచన ఉంది, లేదా వాడి ప్రమేయం ఉంది, వాడి మనుషుల్ని ప్రేరేపించడం ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడండి పౌలు గారు? మీరు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యాలకే అని చాలా స్పష్టంగా చెప్పాడు. రైట్, ఇప్పుడు అర్థమైంది మీకు? మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు నమస్కారం చేస్తారండి, ఇక్కడ నమస్కారం చేస్తారు, మనం ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరున్నారు అంటే జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను నుంచోవచ్చు, లేదా ప్రార్థన చేసే వాళ్ళు నుంచోవచ్చు, ఎవరొకరు నుంచున్నారు, లేకపోతే ఇక్కడ గోడ ఉంది, అవునా? కానీ నేను ఎవరికి చెందుతుంది? ఈ దీంట్లో ఏమీ లేదు, మళ్ళీ దీంట్లో ఏమీ లేదు. అది ఎవరికి చెందుతుంది? దేవునికే చెందుతుంది. అదేవిధంగా విగ్రహాల్లో ఏమీ లేదు, కానీ దాన్ని నమస్కరించే వాళ్ళు అక్కడ ఏమన్నాడు చూడండి. వాళ్ళు ఏమన్నాడు? అన్ని జనులు అర్పించు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారు. దాని వెనక ఎవరున్నారు? దాని ఫలితం అపవాదిని వాడు కోరుకున్న ఆరాధనని మనుషులు ఇచ్చినట్టు లెక్క. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం చెప్తుండే 10:22లో, ప్రభువుకు రోషం పుట్టించేదమా ఆయన అంటే మనము. మరి మీరు అనుకోవచ్చు, నిజంగా ఈ లోకాధికారి అన్నాడు. ఏమన్నాయి? అపవాదిని. అపవాది ఎవరంట? లోకాధికారి. యేసుప్రభు ఈ అధికారాలన్నీ నాకు ఇవ్వబడ్డాయి అన్నాడు. సో మనుషులు అపవాదిని ఆరాధించడమా? రెండే ఉన్నాయి, అపవాదిని ఆరాధించడమా, దేవుణ్ణి ఆరాధించడం. ఇప్పుడు మన సంఘాల్లో వచ్చి మనం చేసే ఆరాధన దేవుని చెందుతుంది. అలా కాకుండా లోకంలో చేసే విగ్రహారాధన ఎవరు చెందుతుంది? అది చెప్పాలనుకుంటాడు అంతే. దీన్ని మనుషులు దాంట్లో ఏదో ఉంది, దాంట్లో ఏదో ఉందని చెప్పడం అదో సమస్య అయిపోయింది. రైట్. నెక్స్ట్ 1 Corinthians 10:21లో ప్రభువుకు రోషం పుట్టించడం ఆయనకంటే మనం బలవంతులం. సారాంశం కన్క్లూజన్కి వచ్చేద్దాం. దయ్యముల బలలో పాల్గొనేవారు ఎవరు కూడా ప్రభు బలలో పాల్గొనకూడదు. రోషం గల ప్రభుకి కోపం పుట్టించి శిక్ష తెచ్చుకోకూడదు అని వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, ఇన్ కేస్ ఇక్కడ ప్రభు బలలో పాల్గొంటూ దేవుని ఆరాధిస్తూ ఈ ఆరాధన మనం విగ్రహాలకి ఇచ్చామంటే ఎవరి కోపం వస్తుంది? దేవుడి కోపం వస్తుంది. అటువంటి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడని చెప్తున్నాడు. ఎవరైనా విగ్రహారాధన చేసి విగ్రహార్పితాలు భుజిస్తే వారు అయోగ్యంగా ప్రభు వల్ల పాల్గొన్న వారు అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం ఏంటి తెలుసా? 11వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా. ఎవడనో అయోగ్యముగా అంటే కొంతమంది బలహీన మనస్సాక్షితో ఆల్రెడీ ఇది రాసేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అవి తినేయడం కామన్గా అయిపోయినారు, సరైన విశ్వాసం అక్కడ జ్ఞానం లేకుండా. సో వాళ్ళు దేంట్లోకి వచ్చి పాల్గొంటున్నారు? మళ్ళీ అయోగ్యంగా పాల్గొంటున్నారు అంటాడు. సరి చేసుకోవడానికి రాసేదన్నమాట. 10 తర్వాత 11వ అధ్యాయం యొక్క ఉద్దేశం అది. రైట్. ఇప్పుడు ఏం చూసాం? జ్ఞానము, ప్రేమ. ఏం కావాలి? ప్రేమ కావాలి, రక్షించాలి అంటే. దేవుడు, విగ్రహాలు. ఏది వాస్తవం? దేవుడు. తర్వాత జ్ఞానం గలవాడు, బలహీనుడు. ఎవరిని చూడాలి? ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మనం బలహీనుని జ్ఞాపకం చేసుకోవాలి. స్వాతంత్రం, దాసత్వం. ఈ జ్ఞానం గలవాడు నాకు స్వతంత్రం ఉందంటే ఈయనేమన్నాడు? నీ స్వతంత్రం కంటే బలహీనులు రక్షించుకోవడమే ముఖ్యం, దాసుడైపో అవసరం అయితే అన్నాడు. ప్రభు వల్ల ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ప్రభు వల్ల సెలెక్ట్ చేసుకోవాలి. రెండు కలిపి చేయడానికి అవకాశం లేదు. అయితే సారాంశం ఏంటో చూడండి. ఇంకా ఇవ్వలేదు పౌలు గారు. కాబట్టి తొదకొంటులకి అందరూ లేచిపోయారు అన్నమాట పత్రిక రాసేటప్పుడు.
అయిపోయిన తర్వాత ఇప్పుడు 10వ-23 నుంచి 33 వరకు అసలైన కథ ఎక్కడ ఉంది, వాళ్ళందరికీ చెప్పాలని చెప్పేసి ఇప్పుడు అందరికీ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు చూడండి. అన్ని విషయములను నాకు స్వతంత్రం కలదు అని చెప్పి ఇందాక చెప్పాడు, స్వతంత్రుడిని, నేను కూడా స్వతంత్రుడిని, తినగలను కానీ అన్నీ క్షేమాభివృద్ధి. అంటే పనులు చేసేటప్పుడు స్వతంత్రం చూడాలా, క్షేమాభివృద్ధి చూడాలా? క్షేమాభివృద్ధి. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకును మేలు చేయ. ఇప్పుడు చూడండి, 4 స్థలాలు చర్చించబడ్డాయి ఇక్కడ మనకి. విగ్రహాల మీద భోజన పంక్తి ఎక్కడ చూసాం మనం? మొదలుగొంది 8వ అధ్యాయం. కటికవాణి అంగడి 10:25 చూడండి. చదవండి 10:25. మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో అది. ఇప్పుడు కన్క్లూజన్ ఇచ్చాడు. ఎంత చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత అద్భుతం చూడండి. బలహీనుడిగా ఉంచేయడం కాదు ఉద్దేశం. బలహీనుడికి మెసేజ్ ఏంటి? ఇప్పుడు వాడు బలహీనుడిని ఓకేలే నువ్వు మొత్తం మానేయండి అనట్లా, బలహీనుడికి చెప్తున్నాడు నువ్వు అప్డేట్ అవరా బాబు, ఏ విచారణ చేయక తిను. నువ్వు విగ్రహారాధన చేసి తింటేది ఏమవుతుంది? దేవుడు క్షమించే ప్రసక్తే లేదు. 2 జ్ఞానం కలిగివాడిని అంటున్నాడు. ఏమని? నువ్వు చూసుకో, నిన్ను బట్టి వాడు నాశనం అయిపోతాడేమో. ఇప్పుడు బలహీనుడికి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎటువంటి విచారణ చేయక తినే అన్నాడు. ప్రాబ్లం ఏంటి? ఇతను ఏం చేయట్లేదు చెప్పండి, ఏం చేయట్లేదు. అక్కడికి వెళ్ళి ఎక్కడ విగ్రహారాధన అక్కడికి వెళ్ళి బలర్పించి దానికి మొక్కి పూజించి ఏమీ తినట్లేదు. అలా చేస్తే 10వ అధ్యాయం పైన చెప్పేశాడు, దేవునికి కోపం పుట్టించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఆ పదార్థం ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? పదార్థం మీకు అర్థమైందా? అలాగైతే ఈ భూమి మీద మనం బట్టలు వేసుకోలేం, అన్నం తినలేం, బ్రతకలేం అసలు. మీకు అర్థమైందా? బస్సులో ఒకటి రాస్తాడు, మా అమ్మ తల్లిను ఏదో దానికి ముందు ఏం పెడతారు తెలుసా? నిమ్మకాయలు దండేసి బొట్టే పెడతాడు. మనం అడ్డంకి వెళ్ళిపోయి ఆపేయండి అని ఎక్కేస్తాం. అవునా? అప్పుడు లేదే, అప్పుడు మాత్రం అంతే కదా. అలాగే మానేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? లోపలికి వెళ్తారు, అంతేనా? సో చాలామంది పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ అవిశ్వాసుల విందులో 10:27 చూడండి. ఇప్పుడు 10:27 నెక్స్ట్ పాయింట్. అవిశ్వాసుల విందులో 10:27 ఒకటి పిలిచాడు, వెలుటకు నీకు మనస్సు ఉంది, మనసాక్షి ఏ విచారణ చేయక తినుడు, నీకు ఇబ్బంది లేకుండా తిను. ఎవడైనను నీతో బలి అర్పించబడిందని చెప్పాడు, అట్లు తెలిపిన వాడి నిమిత్తం ఏం చేయి? మానేయండి. ఇప్పుడు వీడు మళ్ళీ బలహీనుడు తగిలాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు తగిలాడు? బలహీనుడు తగిలాడు. ఇప్పుడు ఏం చేయి? నేను మాట్లాడుతాను చెప్పండి. ఈ విగ్రహాలకు అర్పించిన వాటిని, ఈ సినారియోని చాలామంది అన్ని జనులను కాపాడడం కోసం ప్రొజెక్ట్ చేశారు. కాపాడడం కోసం అని అసలు కాపాడుకోవాల్సిన అన్ని జనుని కాదు, మనవుణ్ణి. ఇక సహోదరుడు ఎవరిని కాపాడుకోవాలి? మీకు అర్థమైందా? కొండ 4 మంది అయితే ఉన్న 4 ఊడిపోయిందని వాళ్ళ కోసం చూసి ఉన్నవాళ్ళు పోతారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ ఆడు రక్షింపబడిన తర్వాత విషయం, ఉన్నవాడు పోయేలా ఉన్నాడు పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పిలిచాడండి. ఇప్పుడు నన్ను ఎవరు పిలిచారు? అప్పుడు పరిస్థితి ఏంటి? పిలిచిన ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇలా ఒక బలహీనుడని సహోదరుడు వచ్చి ఏంటి నీకు తెలీదా ఆయన మళ్ళీ అర్పించి తిన్నారు. ఓకే అండి. ఇప్పుడు చెప్పండి. మధ్యలో వేసి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? ఎవరు? ఆయన ఊరుకుంటాడా? పిలిచిన ఆయన ఊరుకుంటాడా? జీవితంలో మీకు గడప తొక్కనం కాదు. ఇది ఎక్కడ డోర్ అంటే ఎవడో వచ్చి ఇలా అంటాడా అని అంటాడు. ఇప్పుడు ఈడేమో మీకు అర్థం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అది ఏం చేయమన్నాడు అక్కడ. అది ఇతను అలా అన్నాడు కాబట్టి అయ్యో అని వచ్చేయాలి. ఎవరు ఇంపార్టెంట్? మీకు అర్థమైందా? ఆయన్ని కాపాడడం దేవుడు ఎరుగు. ఎవరిని?
అక్కడ చాలా 8వ అధ్యాయంలో మంచి పాయింట్ రాశాడు. ఎవని కోసం క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన సహోదరుడు నీ జ్ఞానం బట్టి అతను ఆల్రెడీ రక్షింపబడ్డాడు, యేసు ప్రభువులోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు కాపాడుకోవాలి. ఎవరికి లెక్క చెప్పాలి? మనం దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ఏం చేయాలి? వచ్చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మన వాళ్ళు తెలివిగాని అతనే హత్య అయిపోతాడు, ఒక 2 ముద్దలు తినేసి వచ్చేస్తాను అని. మన బాధ ఏంటంటే మటన్ ముక్కలు. అది ఈ ఎన్నింటిలో చాలా మందికి ఈ దేవుడు సహోదరులు ఏ ముఖ్యం కాదు, మొక్కలు ముఖ్యం. సో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనుషులు. ఇంకా మనం ఏం చేయలేం, వాళ్ళు కడిపే విగ్రహారాధన. దీంట్లో ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇది బాగుంటుంది, జాగ్రత్తగానే. అవిశ్వాసుల విందు, కటికవాని వెంగడే, విగ్రహాల విందు. ఈ డౌట్లన్నీ క్లారిఫికేషన్ వచ్చింది మీకు? అయితే ఈ పట్టుకు పూజ చేయాలి మీరు. విగ్రహాలయము, భోజనాలు, విశ్వాసుల విందు. లేదంటే స్వతంత్రం వెళ్ళొచ్చి వెళ్ళకూడదు. స్వతంత్రం ఉందా లేదా? ఎక్కడానికి అప్పుడు ఆవు గెలవచ్చాలని నేను అది ఆనందం చేస్తాను కాబట్టి భోజనాలకి అతను ఏమంటాడు? రైట్, తినొచ్చు తినకూడదు. రైట్, తినొచ్చు. సహోదరి మనసాక్షి నొప్పిస్తున్నాడు, ఇప్పుడు ఏమవుతుంది? అయితే ఇక్కడ రాంగ్ జరుగుతుంది, రాంగ్ చేశాడు. స్వాతంత్ర్యంలో జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే పాపం చేసిన వాడు అవుతాడు, ప్రేమ చూపని వాడు అవుతాడు. కాబట్టి ఏం చేయాలి? ప్రేమ టిక్ పెట్టాను అనుకోండి, నేను ప్రేమకి ఓటేస్తాను అనుకుంటే దేవుడు మహిమ పడతాడు. 10వ అధ్యాయం చివరి వచనంలో దేవుడి మహిమ కొరకే సమర్పణ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఛాన్స్, ఒకవేళ ఛాన్స్ ఉంది అలా వచ్చి వెళ్ళలేదు. ఇక్కడ ఛాన్స్, ఇక్కడ ఏం లేదు అసలు. ఈ లైన్ అంతా లేదు అసలు. ఇక్కడ స్వతంత్రం గురించి మాట్లాడి అందుకే చెప్పాను మీకు. ఆయనకి స్వతంత్రం ఉంది, పెళ్లి చేసుకోవడానికి, చేసుకోపోవడానికి, ఇంకోటి చేయడానికి లేదు. అదేవిధంగా మనం వెళ్ళడానికి, తినడానికి, మానేయడానికి స్వతంత్రం ఉంది. ఇవేంటి? వాళ్ళెవరో అర్పిస్తే, వాళ్ళెవరో పూజ చేసుకుంటే మనకు తెలియకుండా పెడితే వాటి గురించి. మీకు అర్థమైందా? అంతే తప్ప మాకు స్వతంత్రం ఏం లేదు. ఆడికి వెళ్ళి కావాలని భోజనం పెడతారా, మీరు మొక్కలు ఎట్టండి, నేను ప్రభు వల్ల ద్రాక్షరసం పోస్తాను, ఈ డీలింగ్లు చేసుకోవడం అంటే ఇక్కడ ప్రసక్తే లేదు. రైట్, ఈ హోల్ సినారియోలో మనం ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? అన్ని జనున్నా, సహోదరుడిని, అది అర్థమైతే చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సీరియస్గా దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథం 2:12 అసలు విగ్రహార్పితాలు తినొద్దు. కన్క్లూజన్, ముగింపులోకి వచ్చి లాస్ట్ 5 minutes కన్క్లూజన్. విగ్రహార్పితాలు తినకూడదు. నీ మీద కొన్ని తప్పిదాలు, తప్పు, ఇది తప్పు. జాగ్రత్తం చేయడం, విగ్రహాలకు వెళ్ళొచ్చి తినడం తప్పు. ఇది పెర్గంలో ఉన్న సంఘానికి రాశాడు యేసుక్రీస్తు స్వయంగా సంఘంతో మాట్లాడుతున్నారు. ప్రకటన 2:18 తుయిటైరలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నారు. ఏమని? నీ మీద ఒక తప్పు, ఏం చేస్తున్నా తప్పు? యెజబెలు స్త్రీ ఏం చేస్తుంది? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు నా దాసులకు. అసలు ఓల్డ్ బైబిల్లో విగ్రహాలకు అర్పించిన వాటిని తినమని దేవుడు చెప్పలేదండి. మీకు అర్థమైందా? విగ్రహాలకు అర్పించిన నా ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మనం వెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజించి, నమస్కారం చేసి, దాన్ని ఆరాధించి, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని, మన ఆరాధనని ఆ విగ్రహాలకు సమర్పిస్తామో అప్పుడు ఆ అర్పించే వాటిని తినిటే పాపం. అసలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆమోదించడు, దాంట్లో సందేహం లేదు. అయితే మన సినారియో ఏంటి? మనకు సంఘానికి ప్రభు సందేశం ఏంటి? విగ్రహారం చేయకూడదు, డౌట్ లేదు. విగ్రహార్పితాలు తినకూడదు, డౌట్ లేదు. అన్ని జనులతో ప్రేమ కలిగి, జ్ఞానంతో మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలంతే. అన్ని జనులను రక్షించడానికి రక్షణ సువార్తను ప్రకటించాలి, కానీ రాజీ సువార్తనే కాదు. అంటే నువ్వు తింటావా, నేను తింటాను, ఇలాంటివి కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన వాళ్ళకి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు, రక్షించాలని తపన ఉండొచ్చు. అది చాలా ఇది సెన్సిటివ్ విషయం. అంతా
రక్షింపబడిన సహోదరులతో ముడిపడి ఉంది. రక్షింపబడిన సహోదరులతో ముడిపడి ఉంది. సో మనం వాళ్ళ పట్ల వాళ్ళ అదే పనిగా వాళ్ళ విగ్రహాలు ఒట్టివని మనకు తెలుసు, వాళ్ళని దూషించడమే, వాళ్ళు తిట్టడమే పనిగా పెట్టుకోకుండా వాళ్ళతో ప్రేమ కలిగి నడుచుకోవాలి, యేసుప్రభు ప్రేమను చూపించాలి, స్వార్థ ప్రకటించి రక్షించాలి. అలా కాకుండా ఇంకోటి ఏది చేసినా మనం ఏం చేయలేం. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, పౌలు గారు ఎవరికి దాసుడయ్యాడు? బలహీనులు, అన్ని జనులు, యూదులు రక్షించడానికి వాళ్ళకి. దాని అర్థం చెప్పాను మీకు. వ్యభిచారులకి వ్యభిచారం అవ్వలేదు, విగ్రహారాధకుడికి దొంగలకి దొంగ అవ్వలేదు. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను అన్ని జనుల్ని రక్షించుకోవడానికి అన్ని జనుడు అయ్యాడంటే అర్థం ఏంటి? అలాగే నేను విగ్రహారం చేశానని కాదు. వాళ్ళు కొన్ని విషయాలు బలహీనులుగా ఉన్నారు, దేవుడిని అర్థం చేసుకోవడంలో. సో ఈయన తట్టుకొని వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, అది అర్థం. కాబట్టి ఓవరాల్గా ఇది సారాంశం. కాబట్టి మనము ఏ విగ్రహాలకి, పూజలకి, వాటికి మనం ఎవరో వెళ్ళకుండా ఉండాలి. ఇది ప్రభు ఆజ్ఞ. 2, ఇన్ కేస్ మొదటి శతాబ్దంలో వచ్చిన సందర్భం మనకి ఏమైనా వచ్చినాయి చెప్పండి. అటువంటి మనకు మ్యాక్సిమం ఉండవు. ఒకవేళ ఉన్నా అది ఏం కాదు, 32 అంగడిలో దొరికింది ఏం కాదు, విగ్రహార్పితం కాదు, దేవుడు స్పష్టంగా తినమన్నాడు. ఒకవేళ అన్ని జనుల విందులో మనం పాల్గొన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే బలహీనుడైన సహోదరుడు కోసం ఏం చేయండి, మానేసి వచ్చేయండి. అంతే తప్ప వివాదాలు ఏమీ పెట్టుకోకూడదు. ఓకేనండి.